హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో, ఇవాళ నామినేషన్స్ అయితే పెద్ద సీరియస్ నామినేషన్స్ అయితే కాదు. సుమన్ గారిది నామినేషన్ అయితే నాకు ఎంత ఫన్నీగా అనిపించింది అంటే, ఎంత క్రేజీ క్రేజీ అంటే మళ్ళీ మొన్న దివ్య గారు అన్నట్టు ఆ వేలో అన్నట్లా, ఐ మీన్ టూ మచ్ ఫన్నీగా. అంటే అది చూస్తున్నంతసేపు రిపీట్లో మళ్ళీ రెండోసారి కూడా పెట్టుకొని చూసా. అంత ఫన్నీగా అది నవ్వుతూ కంట్లో నుంచి నీళ్ళు కూడా వచ్చినాయి, అంత ఫన్నీగా అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే యూట్యూబ్లో కూడా ఉన్నట్టుంది చిన్న చిన్న షార్ట్స్లో అట్లా. సో చూడండి, ఫన్నీగా ఉన్నాయి సుమన్ గారి నామినేషన్ అయితే. సో సో మార్నింగ్ మార్నింగ్ సాంగ్ తర్వాత ఏదో చిన్న ఒక ఒక 2 minutes కామెడీ ఇది ఒకటి పెడతారు. అదేంటంటే ఇమాన్యువల్ అదేదో పుషప్ చేస్తున్నట్టు ఊరికే బిల్డప్గా అట్లా అది ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్ ఇంకా నామినేషన్స్లోకి వెళ్ళిపోతారు. సో అదే సేమ్ ఫస్ట్ ఇమాన్యువల్ని స్టార్ట్ చేయమంటారు. ఇమాన్యువల్ ఎవరినన్నా చేస్తే తనని అట్లీస్ట్ వేస్తారని తనని లాస్ట్ పెట్టారనుకోండి, మేబీ సేఫ్గా తనని లాస్ట్ పెడితే తనకి ఎవరన్నా వేసుంటే అప్పటికి వాళ్ళని చూస్ చేసుకోవడమో, ఆర్ తనకెవరు వేయకపోవడమో తనని లాస్ట్ పెడితే ఇట్లాంటివన్నీ జరుగుతాయేమో అని ఇమాన్యువల్ని స్టార్ట్ చేయమన్నట్టు అనిపించింది నాకైతే. సో ఇమాన్యువల్ పేరు చెప్పగానే ఇమాన్యువల్ కూడా నాకే ఫస్ట్ ఇచ్చారా అన్నట్టు అదొక ఎక్స్ప్రెషన్. అండ్ ఇక్కడ నవ్వుతారు కూడా, తనూజ గారు వీళ్ళు నవ్వుతారు ఫస్ట్ తనకి ఇచ్చారని. సో దీని తర్వాత ఫస్ట్ రీతుని చేస్తారనమాట. నువ్వు నిన్న అదే ఆ సండే దానిలో మనసులో నన్ను తీసేయాలనుకొని కవర్ చేశాడని రీజన్ చెప్పావు కదా, అది నాకు నచ్చలేదన్నట్టు అది వేస్తాడు. సో దీనికి రీతు అదే నేను నిన్ను తీసేయాలనుకోలేదు, నువ్వు నాతో ఏమన్నావు, లాస్ట్ వరకు నేను కళ్యాణ్ అనుకున్నా నాతో మాట చెప్పావా లేదా అన్నట్టు రీతు అడుగుతుంది. అందుకే కదా దివ్యకు కూడా ఇవ్వకూడదు అనుకున్నాము అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. నిన్ను నమ్మచ్చా లేదా అన్న డౌట్ ఉంది కానీ నిన్ను తీసేయాలని నేను అనుకోలేదు అన్నట్టు చెప్తాడు. నా మెయిన్ గోల్ ఏంటి, కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలి, నా సపోర్ట్ కళ్యాణ్కి ఉంది, అంతేగాని నేను నిన్ను తీయాలా ఉంచాలా అన్నది నాకు అసలు మైండ్లోనే లేదు. ఫస్ట్ తీద్దామన్నాను తనూజాతో, కానీ రీతుని ఉంచుదామని తనూజ అంటే సరే ఇంకా నేను దానికి ఏం అనలేదు, నిన్ను తీసేద్దాం అనలేదు, సరే అన్నాను నేను దానికి. మరి దివ్యాను ఉంచుదాం అనుకున్నప్పుడు ఎవరిని తీద్దామని నీ ఉద్దేశం అన్నట్టు రీతు అడుగుతుంది. దివ్యాను కూడా ఉంచుదామనే అనుకున్నావు కదా, నన్ను ఉంచుదామనే అనుకున్నావు, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నావు, అప్పుడు ఎవరిని తీసేద్దామనేది నీ ఉద్దేశం అన్నట్టు రీతు అడుగుతుంది. లేదు దివ్యాని ఇప్పుడు దివ్యాని ఉంచితే తను క్లెవర్ ఇట్లా అనుకున్నాం, ఇక్కడ ఏంటంటే దివ్యాని కూడా తీద్దాం అనుకున్నాడా అన్నట్టు డౌట్ వచ్చింది. సో అయినా ఇక్కడ ఈ పాయింట్కి చూసుకుంటే, సో మనకి ఎపిసోడ్లో చూపించినంత వరకు ఇమాన్యువల్ అంటాడండి కళ్యాణ్కి దివ్యాకి సపోర్ట్ చేసినట్టే అనిపిస్తుంది నాకు. అక్కడ ఉన్నది ఎవరు, డెమాను, కళ్యాణ్, రీతు, దివ్య గారు, ఓకే, ఈ 4 members ఉంటారు. అండ్ మోస్ట్లీ చూసుకుంటే హౌస్ అంతా రీతుకి మేబీ ఒక్క తనూజ చేస్తున్నట్టుంది సపోర్ట్. అండ్ మేబీ డెమాన్ కూడా రేస్లోనే ఉన్నాడు. డెమాన్ అవుట్ అయ్యి ఉంటే ఏమన్నా రీతుకి సపోర్ట్గా ఉండేవాడు, డెమాన్ కూడా అవుట్ అవ్వలేదు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఎందుకో రీతుకి ఎగనెస్ట్గానే ఉన్నారు. మోస్ట్లీ టాప్ 5కి తను కాంపిటీషన్ అని చెప్పి ఉన్నట్టు నాకు అనిపించింది. అది పక్కన పెడితే ఇమాన్యువల్ తీసేయాలనుకోవడం తప్పు కాదు. ఫస్ట్ తను తీసేయాలనుకున్నాడా ఉంచుదాం అనుకున్నాడా రీతుని పక్కన పెడితే తీసేయాలనుకోవడం కూడా తప్పు కాదు. కాకపోతే తను క్లారిటీగా చెప్పుంటే, ఆ రోజు కూడా నేను రివ్యూలో అదే అన్నా, ఓకే అవతల వాళ్ళు ఫీల్ అవుతారేమో ఇట్లా అనుకొని మొహం మీద ఎట్లా చెప్తాను నేను నిన్ను తీసేస్తానని, ఇట్లా మన సండే ఎపిసోడ్లో కనుక అన్నాడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతు వచ్చి హెల్ప్ అడిగింది, ఓకే, అది మళ్ళా రీతు కూడా దాన్ని నేను కత్తడిగా కానీ నన్ను తీయద్దాని లేదు, ఇట్లా నేనేం రిక్వెస్ట్ చేయలేదు అన్నట్టు మాట్లాడింది. తర్వాత రీతు అదేం పెద్ద లాజిక్ కాదు, ఏదో దీనిలో లూప్ హోల్ లాగుదాం అన్నట్టు నన్ను తీసేయద్దన్నా ఆర్ నాకు అదేంటి ఆ కత్తి ఇవ్వమన్నా రెండూ ఒకటే. రీతు ఏమంటుంది, నేనేం నిన్ను తీసేయద్దని బ్రతిమలాడలేదు అని నేను నిన్ను జస్ట్ కత్తి అడిగాను అన్నట్టు అంటుంది. ఇప్పుడు కత్తి అడిగితే ఒకటి, తీసేయద్దంటే ఒకటే. కత్తి అడిగావంటే నిన్ను తీసేయడానికి లేదు, కత్తి ఇచ్చారంటే. ఓకే, సో
ఇది రీతు లాజిక్ ఇక్కడ కరెక్ట్ కాదులేండి. సో అది పక్కన పెడితే రీతు వచ్చి వాట్ ఎవర్ తీసేయొద్దని అడిగినా, కత్తి ఇవ్వమని అడిగినా, రెండు ఒకటే. అది అడిగింది, కత్తే అడిగింది, వాట్ ఎవర్ అడిగినప్పుడు నా సపోర్ట్ కళ్యాణను దివ్యాకి, నీకు ఇస్తే దివ్యాన్ని తీస్తావు. సో నీకు ఇవ్వనను కానో ఏదో ఒకటి ఇట్లా లైక్ చెప్పు ఉండాలి. ఓకే, అప్పుడు ఓకే లాస్ట్ వరకు నిన్ను కళ్యాణ్ని ఉంచుతా అనడం ఇమాన్యువల్ మిస్టేక్, ఒకవేళ రీతుని తీసేయాలనుకుంటే. ఓకే, బట్ నాకు తెలిసి మేబీ తనకి కళ్యాణ్ అండ్ దివ్యానే అవ్వాలని ఉంది. అది పక్కన పెడితే ఇక్కడ రీతుదే మిస్టేక్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ ఇమాన్యువల్ నాకు తెలిసి అవుట్ అయ్యాక ఎవరిని తీసేలా, ఫస్ట్ తనూజ గారు వస్తారు, తనూజ గారు లాక్కొని రీతుకి ఇస్తారు నైఫ్. తనూజ గారు తీసుకొని నైఫ్ రీతుకి ఇస్తే రీతు దివ్య గారిని తీసేస్తారు. ఓకే, నెక్స్ట్ రౌండ్లో ఇంకా వీళ్ళ ముగ్గురు మిగులుతారు, డెమాన్, కళ్యాణ్, రీతు. నెక్స్ట్ రౌండ్లో సంజన గారు కత్తి తీసుకొని వచ్చి రీతుకి వేస్తారు కత్తి. సో ఇక్కడ ఏంటి, ఇమాన్యువల్ సేఫ్గా ఉన్నాడు, మనకి అంటే మోస్ట్లీ కళ్యాణ్ అవ్వాలనుకున్నాడు. అండ్ రీతు కళ్యాణ్ని తీసేయకుండా ఉండేలా చూసుకున్నాడు. ఓకే, ఇది ఇంకొకటి. అండ్ మేబీ తనకు కొంచెం చూసుకుంటే వాళ్ళ ముగ్గురులో దివ్య గారి మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. బట్ డైరెక్ట్గా చూసుకుంటే తను రీతుకి ఏం హెల్ప్ చేయాలనుకోలా. అలా అని హెల్ప్ చేయకుండా ఉండడానికి కత్తి పట్టుకొని దివ్యాకి ఇచ్చి రీతుని తీసేపించడానికి ఏం చేయలా. ఇమాన్యువల్ సేఫ్గా ఉన్నాడు. అంటే ఇప్పుడు అది సంజన గారి చేత ఆయన చేపించనివ్వండి, సంజన గారు ఓన్ డెసిషన్ కానివ్వండి, ఓన్ డెసిషన్ మోస్ట్లీ సంజన గారికి రీతుని తీసేయాలని ఉంది. ఇమాన్యువల్కి పోయేదేం లేదు, ఇమాన్యువల్ కోరుకున్నది కూడా అదే కాబట్టి తను సైలెంట్ ఉండుండొచ్చు. ఓకే, రీతుని తీసేయాలన్న డెసిషన్ సంజన గారిది. ఓకే, రీతుని ఉంచాలన్న డెసిషన్ తనూజ గారిది. ఓకే, తనకేంటంటే కళ్యాణ్ ఉండాలి, రీతుని నమ్మచ్చా లేదా అన్న డౌట్ ఉంది. అండ్ ఉంటే దివ్య కూడా ఉండొచ్చు, ఎందుకంటే దివ్య అంటే తనకు ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో ఇన్ని యాంగిల్స్లో కళ్యాణ్ని తీసేయకపోతే రీతు ఉన్న ఓకే అని కూడా అనుకొని ఉండొచ్చు. అండ్ ఏదైనా చేసుకోండి, కళ్యాణ్ ఉంటే ఓకే, నేను వేరే వాళ్ళకి ఎందుకులే బ్యాడ్ అవ్వడం అనుకొని ఆ నైఫ్ కూడా తను పట్టుకోలే ఏ రౌండ్లో. ఫస్ట్ తనూజ గారు పట్టుకున్నారు, తనూజ గారి తర్వాత సంజన గారు పట్టుకున్నారు. ఓకే, సో నైఫ్ కూడా తను పట్టుకోలే, తన ఏ రౌండ్ ఆడలేదు కూడా. ఆడలేదు ఇన్ ద సెన్స్ ఆడాడు, కానీ ఆడినట్టు ఏదో పైక్ కవరింగ్ లాగా వేరే వాళ్ళని పట్టుకొని ఇచ్చేశాడు. ఓకే, తను కనుక అనుకుంటే తను పట్టుకోగలడు, బట్ తనకి సేఫ్ ఉండాలనో వాట్ ఎవర్. అండ్ తను అనుకున్నది కూడా కళ్యాణ్ ఎలాగూ లాస్ట్ దాకా ఉంటాడని ఆలోచించుకొని తను అసలు సేఫ్గా ఉన్నాడు. ఓకే, రీతు ఏంటి లైక్ తనూజ గారు చెప్పినట్టున్నారు తనకు కళ్యాణను దివ్య ఉండాలని. మనకి ఎపిసోడ్లో కళ్యాణను దివ్య అన్నట్టు నాకు ఎపిసోడ్లో గుర్తు. ఓకే, ఇమాన్యువల్కి, భరణి గారికి కూడా కళ్యాణను దివ్య అన్నట్టే నాకు గుర్తు. ఓకే, భరణి గారి పక్కన పెడితే ఇమాన్యువల్ కూడా అదే అన్నట్టు నాకు గుర్తు. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ కమెంట్ చేయండి రాంగ్ అని. ఓకే, సో అది రీతు తనూజ చెప్తుంది. ఓకే, రీతు ఏమనుకున్నది, మరి నాతో ఎందుకు, నేను కళ్యాణ్ లాస్ట్ వరకు అని చెప్పాడు, ఇట్లా అనుకొని ఆవిడ నాకేమన్నా బ్యాక్ స్టాప్ చేశాడా అన్నట్టు అనుకున్నారు. బట్ ఇక్కడ ఆయన ఓకే, ఆయన ఏదన్నా అనుకోనివ్వండి, అక్కడ లాస్ట్కి ఏం జరిగింది, ఆయన కత్తే పట్టుకోలేదు. అండ్ రీతు కన్నా ముందు దివ్య గారే అవుట్ అయిపోయారు. ఓకే, తనూజ గారు రీతుకి ఇవ్వడం వల్ల రీతు దివ్య గారిని అవుట్ చేసేసారు. ఓకే, సో ఇక్కడ మేబీ రీతుకు ఉన్న డౌట్ ఏంటంటే ఒకవేళ తనూజ గారు పట్టుకోకపోయి ఉండుంటే, ఇమాన్యువల్ పట్టుకొని ఉండుంటే దివ్యకి ఇచ్చేవాళ్ళు, దివ్య ఆవిడని రీతుని పొడిచేది అనేది రీతు గారి డౌట్. అండ్ నాతో ఎందుకు కళ్యాణ్ అండ్ నేను లాస్ట్ వరకు ఉండాలనుకుంటున్నా అని చెప్పడం, ఒకవేళ తనకి ఇలాంటి ఇంటెన్షన్ ఉంటే అనేది రీతు గారి పాయింట్. ఓకే, ఇమాన్యువల్ ఏమంటున్నాడు, నేను ఫస్ట్ నిన్నే తీద్దాం అనుకున్నా కానీ తనూజ నిన్ను ఉంచుదాం అన్నప్పుడు ఫస్ట్ నమ్మచ్చా లేదా అని డౌట్ వచ్చింది, తర్వాత ఓకే నమ్మకం మీద ఉంచుదాం అనుకున్నాను అన్నట్టే చెప్తున్నాడు ఇమాన్యువల్. ఇక్కడ టోటల్గా తనూజ గారు తీసుకున్నారు కాబట్టి ఒకవేళ ఇమాన్యువల్ నైఫ్ తీసుకొని ఉంటే ఏం జరిగేదో మనకి ఎవరికి తెలియదు. అంటే తను రీతుకే ఇచ్చేవాడా ఆర్ దివ్యాకి ఇచ్చేవాడా అనేది మనం ఊహించలేము, ఎందుకంటే అది జరిగిపోయింది. అండ్ తనూజ గారు తీసుకున్నారు నైఫ్, అది రీతుకి ఇచ్చేశారు. బట్ ఒకవేళ ఇమాన్యువల్ దివ్య గారిని ఉంచుదాం అనుకుని ఉంటే కనుక
రీతుతో బయట అట్లా అనడం అయితే మిస్టేకే. అంటే తనేం నేను నీకు మాట ఇవ్వలేదు నిన్ను తీసేయనని అంటున్నాడు, కానీ ఓకే మాట ఇవ్వకపోయినా కానీ లైక్ నిన్ను కళ్యాణ్‌ని లాస్ట్ వరకు ఉంచుదాం అనుకుంటున్నా అనడం కూడా తనకి దివ్య ప్రయారిటీలో ఉన్నప్పుడు నేను దివ్యని, కళ్యాణ్‌ని ఉంచుదాం అనుకుంటున్నా అని ఒక మాట చెప్పొచ్చు. మొహం మీద నిన్ను తీసేస్తాను అనకపోయినా అట్లీస్ట్ వాళ్ళిద్దరిని ఉంచుతా అంటే ఆబ్వియస్లీ రీతుని తీసేద్దాం అనుకున్నట్టే కదా. అట్లయినా అర్థమైద్ది మొహం మీద నేను నీకు పొడుస్తా అని చెప్పకపోయినా. ఎందుకంటే ఇప్పుడు దివ్య మొహం మీద చెప్పింది రీతుకి, లైక్ నాకు వస్తే ఈ రౌండ్లో నిన్నే తీస్తాను అనే చెప్పింది. ఓకే, అదొకటి పక్కన పెడితే ఇక్కడ రీతు మిస్టేక్ ఏంటంటే ఇమాన్యుయల్ ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు లాస్ట్ దాకా ఉన్నావు కదా, నిన్నెవరు తీయలేదు కదా, నీకే కత్తి ఇచ్చారు కదా, నువ్వు అనుకున్నట్టే నీకే కత్తి వచ్చింది కదా అన్నట్టు ఇమాన్యుయల్ క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు లాస్ట్ దాకా ఉన్నావా లేదా అన్నట్టు, నేను అన్నట్టే ఉన్నావు కదా అన్నట్టు. సో ఇక్కడ రీతు అది మేబీ జరిగి ఉండుంటే ఇమాన్యుయల్ ఆ కత్తి పట్టుకొని దివ్యాకి ఇచ్చుంటే చేస్తే పోయేదేమో. ఇది అవ్వలేదు అలా అనుకున్నట్టుగా, తనూజ గారు చెప్పినట్టుగా, ఇమాన్యుయల్ అన్నట్టుగా అవ్వలే. లాస్ట్కి ఈవిడే ఉన్నారు, దివ్య గారే ముందు అవుట్ అయిపోయారు. ఓకే, సో దాన్ని బట్టి అది జరగలేదు కాబట్టి మేబీ ఇమాన్యుయల్కి ఆ ఇంటెన్షన్ ఉందని తనకి తెలిసినా అది జరగలేదు కాబట్టి ఫస్ట్ ఇది క్లారిఫై చేసుకోవాల్సింది ఇమాన్యుయల్తో. మేబీ ముందు కూర్చొని మాట్లాడుకొని క్లారిఫై చేసుకోవాల్సింది. దాని తర్వాత మేబీ క్లారిఫికేషన్ వచ్చినప్పుడు కూడా స్టిల్ తను నేను ఒకవేళ దివ్యాకే చేద్దాం అనుకున్నా అని చెప్పుంటే అప్పుడు చేసుంటే నామినేషన్ బెటర్ ఉండేదేమో. ఎందుకంటే ఫస్ట్ ఇమాన్యుయల్ తీసుకొని దివ్య గారికి ఇచ్చుంటే చేసినా ఓకే బాగుండేది. బట్ అది ఏం జరిగిద్దో తెలియదు, అది తనూజ గారు పట్టుకొని మొత్తం మార్చేశారు నైఫ్ పట్టుకొని. సో ఇక్కడ ఇద్దరి సైడ్ నుంచి ఉంది అనిపించింది కొంత. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్ను నమ్మచ్చో లేదో అన్న డౌట్ ఉంది అని ఇమాన్యుయల్ అంటుంటే, నువ్వేం చేసావు రెబెల్ టాస్క్లో మా టీం నుంచి ఎవరిని తీసేయమన్నారు, బట్ డెమాన్ని తీసేశారు. వాళ్ళు ఏమంటారంటే దానికి ఫస్ట్ ఇది నాకు డౌట్ అండి, వాళ్ళ టీం నుంచి మా టీంలో నుంచి ఎవరు తీయరు, మిమ్మల్ని మేమైతే మీ టీంలో ఎవరిని తీయము, ఇట్లా ఏదో డిస్కస్ చేసుకున్నారు. ఆ రోజైతే డీల్ పెట్టుకున్నారు రెబెల్ టాస్క్ అప్పుడు. బట్ వీళ్ళేమి చెప్తారంటే పాయింట్, రెబెల్ అయితే తీసేయమన్నాము, బట్ ఇదేంటంటే ఓటింగ్లో కదా, ఇండివిజువల్ ఓటింగ్, టీంలో మేము రెబెల్గా అయ్యి మిమ్మల్ని తీసేయలేదు కదా అని ఒక పాయింట్ చెప్తారు. అదైతే కరెక్టే, ఆ పాయింట్ కరెక్టే. బట్ ఇక్కడ ఏం డిఫెండ్ చేసుకుంటున్నాడంటే ఇమాన్యుయల్, మేము నీ దాకా రానివ్వమన్నాము, మీ టీంలో ఎవరిని తీయమనలేదు అని ఇమాన్యుయల్ అంటున్నాడు. నాకు ఆ రోజు టీం అన్నట్టు గుర్తు, కమెంట్ చేయండి. ఒకవేళ నీ దాకా రానివ్వమంటే ఆబ్వియస్లీ ఇంకా టోటల్ 100% కూడా ఇందులో మిస్టేక్ లేదు తీసేయడంలో. బట్ ఒకవేళ టీం దాకా రానివ్వము అని మాట ఇచ్చుంటే, మీ టీంలో ఎవరిని తీయము అని మాట ఇచ్చుంటే స్టిల్ కూడా ఈ పాయింట్ కరెక్టు, ఈ పాయింట్ కరెక్ట్ కాదు. అప్పుడు మీ టీం నీ దాకా రానివ్వమన్నామా ఇది కాదు, డిఫెన్స్ పాయింట్ పెట్టుకోవాల్సింది ఇది. అది రెబెల్గా మేము రెబెల్ అయ్యి తీసేయలేదు, గ్రూప్ ఓటింగ్లో తీసేయమని మేము మీకు మాట ఇవ్వలేదు కదా అనేది డిఫెన్స్ పాయింట్ యాక్చువల్లీ అక్కడ. బట్ నిన్నెలా నమ్మచ్చు, ఇట్లా మమ్మల్ని ఫస్ట్ ఇలా మాట ఇచ్చి కూడా తీసేశారు కదా అన్నట్టు రీతు ఈ పాయింట్ తీస్తుంది. బట్ రీతు పాయింట్లు బాగా తీస్తుంది అనమాట. ఇదైతే కొంచెం వ్యాలిడ్ కాదు బట్ అలా పాయింట్లు తీయగలడం, అబ్బా లైక్ ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి కౌంటర్ ఇవ్వగలగడానికి అలా పాయింట్స్ తీసుకురావడం నాకు బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇక్కడ ఇమాన్యుయల్ ఏమంటాడంటే, మరి ఆ మాన్స్టర్ టాస్క్లో ఫస్ట్ కళ్యాణ్నే పంపించారు కదా, అప్పుడు ఇక్కడైనా అలానే చేస్తావు అనుకుంటాను కదా అన్నట్టు ఇమాన్యుయల్ అంటాడు. ఇది కూడా బాగానే చెప్పాడు. అండ్ అది కొంచెం డిఫరెంట్ లేండి, ఎందుకంటే ఇక్కడ అదేమో తను అప్పటికే ఒక్కసారి కూడా అవ్వలేదు, ఇక్కడ ఒకసారి అయింది రన్నింగ్ కెప్టెన్ కాబట్టి ఇక్కడ కొంచెం మాట తీసుకొని, అంత డౌట్ ఉంటే మాట తీసుకొని నువ్వు కళ్యాణ్ని తీయను అని చెప్తే ఇస్తానని చెప్పున్నా తను చెయ్యదు అనుకుంటున్నా, రీతు అలా చెయ్యదు అనుకుంటున్నా. సో అక్కడ కూడా మాన్స్టర్ టాస్క్లో తను ఫస్ట్ పంపించింది నీకు టఫ్ అయిద్దనే కదా, టఫ్ వాళ్ళు లాస్ట్కి ఉండకూడదని చెప్పి పంపించావు కళ్యాణ్ని అన్నట్టు అంటారు. అసలు నేను నీకు అసలు ప్రామిసే చేయలేదు, అసలు నమ్మచ్చా అని నన్ను ఎందుకు అంటున్నావు, నీకేమన్నా నేను మాట ఇచ్చి తప్పానా అని అన్నారు రీతు. ఇది కొంచెం కరెక్టే, ఎందుకో రీతుని అందరూ నమ్మడానికి డౌట్ పడుతూ ఉంటారనమాట. మేబీ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అక్కడ డెమోనను రీతు ఇద్దరు కళ్యాణ్ని తీసేసినప్పటి నుంచి స్టార్ట్ అయినట్టుంది. సో కొంచెం ఆ యాంగిల్స్ అయితే కనిపిస్తాయి, కొంచెం రీతుని నమ్మచ్చా అన్న యాంగిల్స్. బట్
స్ట్రాంగ్గా మేబీ మాట తీసుకుంటే ఆవిడ అలా ఏం మరీ చీట్ చేయరేమో అనుకుంటున్నా. ఆవిడ ఎప్పుడైనా డీల్ పెట్టుకున్న దాన్ని బట్టే ఉంటారు కదా అన్నట్టు అనిపించింది. సో అక్కడ కూడా ఆ రోజు కళ్యాణ్ అడుగుతారు, మన ఇద్దరం కలిసి ఆడదామా అని అడిగితే కళ్యాణ్ లేదు, నేను నా గేమ్ నాది, నీ గేమ్ నీది అని చెప్తారు. సో అలా అనుకొనే సర్లే తన గేమ్ తను అనుకున్నాడు కాబట్టి తీసేద్దాం అన్న స్ట్రాటజీకి వెళ్తారు. సో అక్కడ కూడా కొంత ఫస్ట్ అడిగి కలిసి ఆడదామని అనుకునే ఇట్లా చేశారు. బట్ స్టిల్ అలా పోర్ట్రే అయిపోయింది రీతుది. సో ఇంకా తర్వాత నువ్వు 10 సార్లు వచ్చి అడిగావు అని ఇమాన్యువల్ అంటే, అదే అదే కత్తి ఇవ్వమని 10 సార్లు వచ్చి అడిగావు అంటే, నేనేం అడుక్కోలే నిన్ను ఇవ్వమని అన్నట్టు. అంటే ఇది నువ్వు అడిగావు కదా నన్ను కత్తి ఇవ్వమని, నేను కత్తి ఇవ్వమన్నాను కానీ నన్ను తీసేద్దని నేనేం నిన్ను అడుక్కోలే అన్నట్టు అంటారు. సో రెండు ఒకటే. ఐ మీన్ అందులో అడిగినా తప్పులేదు, అడుక్కునేంత ఏం లేదు, కానీ అడిగినా అది టాస్కే కాబట్టి నాకు కత్తి ఇవ్వని అడిగితే తప్పేం లేదు. ఇంకా అదంతా కాదు, నువ్వు లాస్ట్ వరకు ఉన్నావా లేదా, నీకు కత్తి ఇచ్చారా లేదా అన్నట్టుగా ఇమాన్యువల్ అంటే, నాకు తనూజ వల్ల ఉన్నాను నీ వల్ల కాదు అన్నట్టు అన్నారు. ఇది కొంచెం అక్కడ ఇమాన్యువల్ నాకు అది గుర్తులేదు. లాస్ట్ రౌండ్ అయితే ఇమాన్యువల్ వదిలేస్తాడండి. లాస్ట్ రౌండ్ ఇమాన్యువల్ అను దివ్య గారు వదిలేస్తారు, సంజన గారు పట్టుకుంటారు. అంటే ఈజీగా వదిలేస్తారు, అసలు సంజన గారికి ఇచ్చేద్దాం అన్నట్టు. ఈ రౌండ్లో అందరూ పరుగెత్తుతారు అనుకుంటా, అంత ఈజీగా ఏం వదిలేరు. సో అలా అనుకుంటే తనూజ వల్ల అనుకోవచ్చు. బట్ వాళ్ళు వదిలేసి ఉండుంటే, అంటే ఇప్పుడు సంజన గారికి ఎలా అయితే ఈజీగా వదిలేశారో అట్లా వదిలేసి ఉంటే అలా అనడం తప్పు. నాకు గుర్తులేదు ఆ రౌండ్. సో దాన్ని బట్టి నెక్స్ట్ డెమాన్ పవన్ని చేస్తారు ఇమాన్యువల్. ఇంక ఇదేనండి మేజర్ డిస్కషను ఈ ఉన్న నామినేషన్స్లో, ఇంకేది ఎక్కువ ఉండదు. డెమాన్ పవన్ ఏంటంటే, నన్ను కెప్టెన్సీ నుంచి తీసేసావు, ఆ రీజన్ నాకు నచ్చలేదు అన్నట్టు చెప్తాడు అదే ఇమాన్యువల్. ఇంకా దానికి డెమాన్ పవన్ కూడా డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే, ఆ రోజు నాకు తీసేసినందుకేమీ నాకు అంటే వ్యాలిడ్గానే అనిపించిందండి డెమాన్ పవన్ తీసేసింది. ఎందుకంటే నన్ను మీరు రెబెల్ టాస్క్లో తీశారు, నేను కూడా నిన్ను ఇప్పుడు తీసేస్తున్నా అని చెప్పి తీసాడు. ఇంకా వేరే ఏవేవో పాయింట్లు కూడా కొన్ని చెప్పాడు, కొన్ని రైట్లు అనిపించినాయి, కొన్ని రాంగ్లు అనిపించినాయి. ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ లివర్ మాన్స్టర్ టాస్క్ వస్తుంది. లివర్ రెడ్ వైపు పెట్టలేదు ఎన్నిసార్లు తీసుకొస్తాడో, డెమాన్ తీసుకొచ్చాడా ఇమాన్యువల్ తీసుకొచ్చాడో నాకు అర్థం కాదా, ఎవరు తీసుకొచ్చినా కానీ. సో ఇక్కడ తనూజ ఏంటంటే, ఇప్పుడు అయితే నువ్వు టీం కోసం ఆడాలనుకోలేదు, కళ్యాణ్ టీం కోసం ఆడాడు కాబట్టి నువ్వు కూడా అందుకని ఆడావు టీం కోసం, లేకపోతే నువ్వు ఆడకపోతే ఇప్పుడు బ్యాడ్ అవుతావు కాబట్టి ఆడావు అన్నట్టు మాట్లాడతారు. దానికి అతనే ఒప్పుకుంటాడా, నేను టీం గురించి ఆడలేదు, నా ఫస్ట్ ప్రయారిటీ రీతు, సెకండ్ ప్రయారిటీ ఇమాన్యువల్ అన్నట్టుగా చెప్తాడు. ఓకే, అతనే ఒప్పుకుంటాడు. అది నాకు ఫస్ట్ గ్రూప్ టాస్క్, దీని గురించి కూడా మాట్లాడదాం. ఇదేంటంటే ఫస్ట్ గ్రూప్ టాస్క్ అనిపించిందండి నాకు కూడా. ఫస్ట్ గ్రూప్ టాస్క్ అనిపించింది, అనిపించి గ్రూప్గానే ఆడాలేమో అనుకున్నా. ఓకే, ఫస్ట్ నాకు అనిపించింది ఇది. తర్వాత అదే డెమాన్ పవన్ లోపలికి, అదే డెమాన్ పవనే కాదు, తర్వాత లోపలికి వెళ్ళాక ఇటు సైడ్ అయినా తిప్పచ్చు కదా అన్న పాయింట్ వచ్చినప్పుడు, నిజంగానే ఇప్పుడు వాళ్ళందరి వల్ల మనం వెళ్ళాం లోపలికి, టీంలో ఉన్న వాళ్ళందరూ మనకు ఓటింగ్ వేస్తే, మెజారిటీ ఓటింగ్ వేస్తే మనం లోపలికి వచ్చాం. ఓకే, సో మనం అవుట్ అయిందే మన టీం వల్ల. అండ్ లోపలికి వచ్చాక మనం టీంలో లేనట్టు, అండ్ మన గేమ్ మనం ఆడచ్చు. ఇట్స్ నాట్ అ గ్రూప్ గేమ్ ఎనీమోర్ వన్స్ యూ ఎంటర్డ్ ఇన్ టు దట్ మాన్స్టర్ డెన్. ఓకే, లోపలికి వెళ్ళాక అది గ్రూప్ గేమ్. అదే లోపల ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఆడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎవరిని గెలిపించాలో వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఆడుకోవచ్చు. ఓకే, ఇక లోపలికి వెళ్ళాక గ్రూప్గా ఆడాలా ఆర్ ఇండివిజువల్గా నీకు ఎవరినన్నా గెలిపించుకోవాలని ఆడతావా అనేది డెఫినెట్లీ రెండు చాయిస్లు నీ ఇష్టం అది. ఓకే, ఏది చేసినా రాంగ్ లేదనిపించింది. తర్వాత ఫస్ట్లో అయితే గ్రూప్గా ఆడాలని నేను అనుకున్నా, కానీ తర్వాత థింక్ చేస్తే ఇట్లా అనిపించింది. తర్వాత ఏమనిపించిందంటే, ఇంకోటి ఏంటంటే ఇమాన్యువల్ అంటుడు గ్రూప్గా ఆడక్కర్లేదు అని డెమాన్ అంటే,
వాళ్ళు అందరూ ఆ అమ్మాయిలందరూ అంత కష్టపడి దివ్య గారు అండ్ సంజన గారు నా కోసం అంత కింద పైన పడి అంత కష్టపడి ట్రై చేసినప్పుడు ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ లోపలికి వచ్చి అంతగానం నా కోసం ఆడిన వాళ్ళని పక్కన పెట్టి మీ టీంని ఎట్లా పెడతాను అన్నట్టు అంటారు. అది నిజంగానే చూడటానికి చాలా డిజాస్ట్రస్గా అనిపిస్తుంది. అంతసేపు వాళ్ళు వీళ్ళ టీం కోసం కష్టపడి ఆడి అంత చేసి ఇమాన్యువల్ వచ్చి ఇప్పుడు సడన్గా వేరే టీం కోసం ఆడితే ఇట్ లుక్స్ సో బ్యాడ్ అనమాట. సో ఈ పాయింట్ కూడా చాలా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఓకే, ఇంకా తప్పక అప్పుడు గ్రూప్ కోసమే ఆడాలి, మనకు వేరే అక్కడ మనిషి వేరే ఇంకెవరన్నా గెలిపించాలని ఉన్నా కానీ మన కోసం ఇంతమంది అప్పుడు దాకా కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టలేం కదా అని ఒక పాయింట్ కూడా వచ్చింది నాకు. సో ఇలా ఇన్ని పాయింట్స్లో చూసుకుంటే కనుక గ్రూప్గాను ఆడొచ్చు అండ్ ఇండివిజువల్గాను ఆడొచ్చు. బట్ స్టిల్ గ్రూప్గా ఆడటానికే నేను 60% కరెక్ట్ అని ఫీల్ అవుతా. ఇండివిజువల్గా ఆడిన దానికి ఒక 40% అనుకుంటా. సో ఎక్కువ చూసుకుంటే గ్రూప్గానే ఆడాలి. ఎందుకంటే ఇప్పుడు డెమాన్ వచ్చాడండి, రీతు కూడా అవుట్ అయిపోయింది. ఇన్ కేస్ డెమాన్ వచ్చాడు, సుమన్ గారు ఒకళ్ళు మిగిలారు ఆ బ్లూ టీంలో. ఇన్ కేస్ రీతు కూడా అవుట్ అయిపోయి ఓకే, అప్పుడు రీతు అవుట్ అయిపోయింది కదా, ఇంకా ఇమాన్యువల్ అక్కడే ఉన్నాడు, రెడ్ టీంలోనే ఉన్నాడు. ఓకే, ఇమాన్యువల్ కోసం ఆడతాను, రీతు కూడా అవుట్ అయిపోయింది, నేను కూడా లేను, బ్లూ టీంలో ఇంకా సుమన్ గారు ఉన్నా, నేను ఆయనకేమి మాట ఇవ్వలేదు, ఇమాన్యువల్కి మాట ఇచ్చాను తనకు సపోర్ట్ చేస్తానని చెప్పి. సో ఇమాన్యువల్ కోసం ఆడతాను అని చెప్పి రెడ్ టీంకి ఆడితే అప్పుడు దాకా అంత కష్టపడి ఆడిన కళ్యాణ్ ఎట్లుంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే నాకు గ్రూప్గానే ఆడాలి అనిపించింది తర్వాత. ఎందుకంటే అప్పటిదాకా మన కోసం కష్టపడిన వాళ్ళ కోసం అలా అనిపించింది. సో ఆ పాయింట్కి గ్రూప్గా అని చెప్తున్నా. లేకపోతే గ్రూప్గా ఆడినా ఇండివిజువల్గా ఆడినా నాకేం ప్రాబ్లం లేదు ఆ టాస్క్లో. ఆ టాస్కే ఒక మన గ్రూపే మనల్ని అవుట్ చేస్తారు బేసికల్లీ. సో ఇది నా పాయింట్. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే తర్వాత కూడా ఈ పాయింట్ వస్తుంది, దానికోసం చెప్పా. బట్ ఇక్కడ డెమాన్ గ్రూప్గా ఆడచ్చా ఇండివిజువల్గా ఆడచ్చా అంటే ఓకే, ఇండివిజువల్గా ఆడినా తప్పలేదనే చెప్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ ఏమైద్ది, ఇక్కడ ఇమాన్యువల్ చెప్పేస్తాడు బేసికల్లీ నువ్వు నాకు కెప్టెన్సీ నుంచి తీసేసిన రీజన్ నచ్చలేదు అందుకని చేస్తున్నా అని చెప్పి చేసేస్తాడు. నెక్స్ట్ భరణి గారు సంజన గారిని చేస్తారు. సో అందరూ ఇది గేమ్ సీరియస్ మోడ్లోకి వెళ్ళింది, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, మీరు ఇంకా ప్రాంక్స్ ఆడుతూనే ఉంటున్నారు. సో మెడిసిన్స్ ఆ టైంలో నాకు మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఆ రోజు నైట్ కూడా నేను ట్యాబ్లెట్స్ లేకుండా పడుకున్నాను. సో ఇక్కడ సంజన గారు ఏమంటారంటే నేను డే టైంలోనే చెప్పాను ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నానని. అంటే నేనేమనుకున్నా ఫన్ ఏదో అన్నారు మీరు, ఫన్ అంటే నా మెడిసిన్స్ ఎత్తుకుపోవడం ఫన్నా, నాతో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇలాంటి ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అన్నట్టు. ఇంకా మీతో నేను హ్యూమర్ చేయను, అది హ్యూమర్ కాదు అని భరణి గారు అంటారు. సో నేను నైట్ డోసేజ్ కూడా అక్కడే పెట్టాను, నైట్ మీరు వేసుకునేది కూడా. దీన్ని నేను ఇంత సీరియస్గా తీసుకుంటారు అనుకోలేదు, నా మెడిసిన్స్ దాయటం మీకు హ్యూమరా, అది హ్యూమర్ కాదని చెప్పి ఈయన అంటూ ఉంటాడు. సో ఇది ఇక్కడ ఏమనిపించిందంటే నాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెడిసిన్స్ తీయటం డెఫినెట్లీ రాంగ్. అండ్ దొంగతనాలు ఏదో కంటెంట్ కోసం నాకు ఏదన్నా ఆర్గానిక్గా జరిగితే ఇష్టం అండి. ఓకే, ఏదన్నా కంటెంట్ వచ్చింది మనకి బిగ్ బాస్ నుంచి, ఒక కంటెంట్ ఆర్ ఒక ఇష్యూ ఆర్ ఏదన్నా ఇంట్రెస్టింగ్గా జరిగింది, అది కావాల్సుకొని గొడవ పడటం, కావాల్సుకొని ఇలాంటివి దొంగతనాలు చేయడం ఇలాంటివి కాకుండా అది ఆర్గానిక్గా ఫామ్ అయింది ఆర్ ఆర్గానిక్గా ఒక గొడవ జరిగింది అట్లా జరిగితే ఇష్టం. ఇలాంటివి ఆబ్వియస్లీ నాకు నచ్చవు. ఓకే, అది పక్కన పెడితే బట్ అవి మల్టీవైటమిన్సే అంటున్నారు కాబట్టి అవి ఒకరోజు మిస్ అయితే నార్మల్లీ ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ అవేం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయరు. నార్మల్లీ చాలామంది మల్టీవైటమిన్స్ ఒక 30-40 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు వేసుకుంటూనే ఉంటారు. అండ్ లేడీస్ ఎక్కువ వేసుకుంటారు. అండ్ ఈవెన్ 20స్లో ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటున్నారు అనుకుంటా ఈ మధ్య. బట్ స్టిల్ అవేం ప్రిస్క్రైబ్డ్ కాదనుకుంటున్నా. స్టిల్ అవి ప్రిస్క్రైబ్డ్ అయినా కాకపోయినా మెడిసిన్స్కి కొంచెం ఆవిడ తీయకుండా ఉండాల్సింది. మెడిసిన్స్ అనే కాదు, వేరే ఏవైనా అవంత తీయకుండా ఉండాల్సింది. అండ్ నాకు దొంగతనాల నుంచి అంత ఫన్ ఎప్పుడు అనిపించలే ఆవిడ చేసిన దొంగతనాలకి. ఈ సీజన్లో ఫస్ట్ టైం గుడ్డు తీసుకున్నప్పుడు కూడా
అదేం నాకు ఫన్నీగా అనిపించలే ఫస్ట్ వీక్లో. ఓకే, తీసుకుందిలే అనుకున్నా కానీ నాకేం అది హ్యాపీ ఫన్నీ. ఇంకా సుమన్ గారు నామినేషన్స్ ఇవాళ ఫన్నీగా అనిపించినాయి కానీ ఎంటర్టైనింగ్ అనిపించలే. తీసుకుందిలే, దానికి ఎందుకు అంత సీన్ క్రియేట్ చేస్తున్నారు అనిపించింది కానీ. సో ఏదన్నా ఒక దొంగతనం ఆవిడ చేసి అది నిజంగా నన్ను ఎంటర్టైన్ చేసి ఉంటే ఓకే అనుకుంటా నేను. బట్ ఇప్పటిదాకా ఏది చేయలేదు. ఈ మెడిసిన్స్ తీయడం కూడా నన్ను ఎంటర్టైన్ చేయలేదు. అండ్ ఫ్యూచర్లో ఆవిడ చేయబోయే ఏమైనా దొంగతనాలు చేస్తే ఇన్ కేస్ అవి చేయబోయేవి కూడా నన్ను ఎంటర్టైన్ చేయవని అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఇంకా ఇది నాకు తప్పుగానే కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇది మేబీ చాలా మెజారిటీ ఆఫ్ ద జనాలకి తప్పుగానే అనిపిస్తుంది అనుకుంటున్నా. సో బట్ కొంచెం భరణి గారు ఈ నామినేషన్స్లో ఆ ఓవర్ సీరియస్ అది కొంచెం నాకు న్యాచురల్గా అనిపించట్లేదు. స్టిల్ ఇది నార్మల్గా చెప్పేయచ్చు, మీరు నా మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ తీశారు, అది నాకు నచ్చలేదు, సో నామినేట్ చేస్తున్నాను నార్మల్గా చెప్పేయచ్చు. ఇది కూడా నాకు అది ఎలాగా సంజన గారిది ఆర్గానిక్ ఆర్ అది న్యాచురల్ కాదు ఆర్ కావాల్సుకొని కంటెంట్ క్రియేట్ చేయడం ఎట్లా అంటున్నానో భరణి గారిది కూడా న్యాచురల్గా అనిపించట్లేదు. ఓకే, రీజన్ ఫైన్ కానీ కొంచెం అది తెచ్చిపెట్టుకున్న ఏదో గంభీరంగా ట్రై చేయడం అట్లాంటివన్నీ కొంచెం నార్మల్గా ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. అవ్వాల్సిన టైంలో అవ్వాలి. అది ఎలా అంటే ఇప్పుడు నువ్వు నార్మల్గా చెప్పి నీ పాయింట్ అవతల వాళ్ళు ఏమన్నా రేజ్ అయితే నువ్వు కూడా అయితే ఓకే. బట్ ఊరికే స్టార్టింగే రావడమే ఒక రీజింగ్గా అది అంత నాకు అనిపించదు అనమాట. అది ఓకే, అది పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ డెమాన్ పవన్కి చేస్తారు. నువ్వెందుకో ఒక 1.5 వీక్ నుంచి 10 డేస్ నుంచి సాడ్గా ఉంటున్నావు, టాస్కులు బాగా ఆడతావు కానీ ఎందుకు అలాగా లోన్లీగా అట్లా అనిపిస్తున్నావు, నాకు ఆ పాత పవన్ వెనక్కి కావాలి, మనం మెంటల్గా ఫోకస్డ్గా లేకపోతే ఫిజికల్గా కూడా ఎఫెక్ట్స్ అంత పెట్టలేము. అండ్ నేను ఛాంపియన్స్లో సోహెల్ వచ్చినప్పుడు తప్ప అందరితో జోకులు వేసుకుంటానే ఉన్నా కదా అన్నట్టు అన్నాడు ఆయన డెమాన్. బట్ సోహెల్ అయితే మనకు చూపించిన ఎపిసోడ్లో అదే పవన్ ఎవరితో మాట్లాడ్డా అన్నట్టు కూడా అంటాడు. బట్ వేరే వాళ్ళతో అంత జోకులు వేసాడా గుర్తు చేయండి. సో నాకైతే అంత గుర్తు రావట్లే. సో కమెంట్ చేయండి ఎవరన్నా చూసి, నా రివ్యూ చూసి ఈ పాయింట్కి ఎవరన్నా డెమాన్కి ఏమన్నా గుర్తుంటే సీన్స్. సో ఒక సర్టెన్ పాయింట్ దగ్గర మనం బాధపడితే ఇంకా 1 వీక్ అంతా అట్లనే ఉండక్కర్లేదు. దేనికి బాధపడ్డాడు? ఇంజురీ అయిందానికా ఏమో మరి దేనికి బాధపడ్డాడు? ఆర్ లాస్ట్ వీక్ ఆ నామినేషన్స్కి అంత గొడవ జరిగిందానికా దేనికో మరి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి ఇలా యాంగర్ అని అది ఇది అంటే కొంచెం వెంటనే నేను నార్మల్గా ఉండలేను కదా అన్నట్టు డెమాన్ అంటాడు ఇక్కడ. సో నిజంగానే వచ్చిన వాళ్ళందరూ హౌస్లోకి ఎవరు వచ్చినా ఎక్కువ హింట్లు ఇచ్చేది ఆ డెమాన్కే అనమాట. సో మేబీ ఆ ఫ్యామిలీ వీక్లో ఏమన్నా జరిగినాయా? ఇంకా తర్వాత ఒకరోజు ఇలాగా ఇక్కడ పడుకొని కూడా ఆకాశంలోకి అట్లా చూస్తూ ఉన్నావు, నాకు రాము గుర్తొచ్చాడు అన్నట్టు భరణి గారు అంటారు. నిజమే అనిపించింది నాకు అట్లా చూస్తాడు రాము గుర్తొచ్చాడంటే. దానికి డెమాన్ నేను నార్మల్గా స్కై వ్యూ ఎంజాయ్ చేస్తా చూస్తున్నాను అన్నట్టు ఆయన అంటాడు. డెమాన్ ఏమో నీకు ఏదైతే వెనక్కి లాగుతుందో అది చూసుకో, గేమ్ ఆడు అన్నట్టు అంటాడు. నేను రిలేషన్ గురించి అనట్లేదు, రిలేషన్ అందరికీ ఉంటుంది, ఉండాలి కూడా, బట్ చూసుకో అన్నట్టు చెప్తాడు భరణి గారు. ఆయన ఉద్దేశం ఏంటంటే రిలేషన్ ఉంటే ఉంది కానీ ఎంతవరకు అంతవరకు పెట్టుకొని బాగా ఆడు అన్నట్టు చెప్తాడు. అండ్ దానికి డెమాన్ ఈ వీక్ టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. అసలు ఉందా ఈ వీక్ టికెట్ టు ఫినాలే అని ఇమాన్యుయల్ను కళ్యాణ్ అంటారనమాట. సో ఉంటే ఆడతా, లేకపోతే ఏదో అంటాడు, లేకపోతే సంథింగ్ అని. ఇంకా అప్పుడు ముందు బాటిల్ కొట్టించుకో అని ఇమాన్యుయల్ అంటాడు. ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది. కొంచెం మనం ఒకటి ఛాలెంజ్ లాగా వేసినప్పుడు దాన్ని డౌన్ చేసేలాగా, దాని మీద కొంచెం ఆ హైప్ మూమెంట్ని కొంచెం డౌన్ చేసేలాగా అనిపించింది. సో 2 యాంగిల్స్లో తీసుకోవచ్చు. సో ఈ భరణి గారికి ఇది పెద్ద పాయింట్ కాదనిపించింది నాకు. బట్ స్టిల్ వాళ్ళకి ఇంకా ఏం లేవన్నమాట రీజన్స్. ముందు సంజన గారిది ఓకే, ఆ పాయింట్ ఓకే, బట్ కొంచెం అదేదో ఆ ఓవర్ ఎక్స్ట్రా బిహేవియర్ అది ఏదో తెచ్చిపెట్టుకున్నట్టు చేస్తున్నారు కానీ బట్ రీజన్ ఫైన్. ఇంకా ఇమాన్యుయల్ది రీతు పాయింట్ ఓకే కానీ
డెమాన్ పవన్ది నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇమాన్యుయలే స్టార్ట్ చేశాడు రెబెల్ టాస్క్లో తీసేయడం అవన్నీ, తర్వాత డెమాన్ పవన్ తీసాడు, చెల్లుకు చెల్లయింది, మళ్ళీ ఇప్పుడు నామినేట్ చేశాడు. సో ఇమాన్యుయల్ సెకండ్ నామినేషన్ అంత అనిపించాల. భరణి గారిది సెకండ్ నామినేషన్. డెమాన్ పవన్ని వీళ్ళందరూ ఏంటంటే సంజన గారిని వేస్తారు, లేకపోతే డెమాన్ పవన్ వేస్తారు. ఎందుకంటే డెమాన్ పవన్ ఓన్లీ రీతుకు ఒక్కళ్ళకే క్లోజ్ అనుకుంటా, కొంచెం ఇమాన్యుయల్కి క్లోజ్. ఇమాన్యుయల్ కూడా వేశాడు నామినేషన్స్లో. సో వేరే వాళ్ళందరికీ ఇంకా డెమాను రీతు, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఎక్కువ బాండింగ్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఒక ఎక్కువ బాండింగ్. సో కొంచెం సాఫ్ట్ టార్గెట్ లాగా. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనుకోండి, అన్ని వారాలు లేవులేండి, ఫినాలే నెక్స్ట్ వీక్ ఉంది, పక్కన పెడితే ఒకవేళ వీళ్ళిద్దరు వెళ్ళిపోతే ఇంకా వాళ్ళని ఒకళ్ళని సాఫ్ట్ టార్గెట్ చూస్తారు. సుమన్ గారినో అట్లా చూస్తారు అనిపిస్తుంది, సంజన గారిని ఇట్లా. సో నెక్స్ట్ ఇంకా రీతు సుమన్ గారిని చేస్తారనమాట. మీలో ఆ ఫైర్ కనిపించట్లేదు, లాస్ట్ కెప్టెన్సీలో జోవియల్గా జాలీగా ఆడారనిపించింది అన్నట్టు. అదే హారిక గారు అండ్ సుమన్ గారు ఆడింది అనుకుంటా. సో అది ఓకే, అది ఇంకా కొంచెం కష్టమైందే అనిపించింది నాకు టాస్క్. ఇంకా నీలాగా ఈజీగా వచ్చేది కదా కెప్టెన్సీ అన్నట్టు అంటారు. సో ఆవిడకి ఏమంత ఈజీగా రాలేదులేండి. ఆవిడ చాలా వీక్లు లాస్ట్ దాకా వచ్చిపోయింది. ఆవిడకి కూడా ఎలా ఈజీ అయింది అంటే టీం అందరం సపోర్ట్ చేయలేదా అంటే ఇక్కడ రీతు కౌంటర్ బాగా వేసింది. మరి మీరు లాస్ట్ వరకు వచ్చారు అంటే మీకు టీం అందరూ సపోర్ట్ చేశారు కదా, నన్ను ఒక్కదాన్ని ఎందుకు అంటున్నారు అన్నట్టు కౌంటర్ అనమాట. సో ఇద్దరు లాస్ట్ వరకు వస్తే వాళ్ళిద్దరికే కదా గేమ్ పడింది. సో నేను లాస్ట్ వరకు ఉన్నా కదా అంటే టాస్క్లో నీకు అందరూ సపోర్ట్ చేశారు కదా అంటే మీకు వచ్చింది కదా సపోర్ట్, అందుకే కదా మీరు నాతో పాటు లాస్ట్ వరకు ఉన్నారన్నట్టు అంటారు. సో ఇంకా తర్వాత ఇక్కడ ఫస్ట్ అదే కళ్యాణ్ని ఎవరు ఫస్ట్ అన్నారో ఆ టాపిక్ వస్తుంది. వాళ్ళ ముగ్గురులో డెమాన్, రీతు, సుమన్ గారు, వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ అసలు కళ్యాణ్ పేరు తీసింది ఎవరు తీసేద్దామని. వీళ్ళేమో రీతు ఏమో నువ్వే అన్నావు ఫస్ట్ అన్నట్టు సుమన్ గారిని అంటారు, నువ్వే ఫస్ట్ తీద్దాం అన్నావు కళ్యాణ్ని అని. ఆయనేమో మీరే ఫస్ట్ అన్నారు, మీ ఇద్దరే ఫస్ట్ కళ్యాణ్ని తీద్దామన్నారని ఆయన అంటాడు. సో ఇది మేబీ అవి రీతు అనేది ఏంటంటే 2 చోట్ల డిస్కషన్ జరిగింది. ఒక చోట ఫస్ట్ నువ్వే అన్నావు అన్నట్టు అంటున్నారు రీతు. మరి చూడాలి ఎవరన్నా ఏముందిలేండి, ఫస్ట్ ఇంకా కళ్యాణ్ వెళ్ళిపోయాడు కదా. సో ఇంకా అది అయిపోయింది. దాని తర్వాత ఇంకా అది టాస్క్ చూశారు కదా ప్రోమోలో, బాటిల్ తల మీద కొట్టాలి కదా. ఆవిడ పాపం చెయ్యి పెట్టి కొట్టిద్ది, ఓకే, తల మీద ఆవిడ చెయ్యి పెట్టి ఆ చేతి మీద బాటిల్ కొట్టిద్ది. ఆయనేమో అమ్మ అంటాడు, అన్న నా చెయ్యి మీద కొట్టానన్నా నేను అన్నట్టు ఆవిడ అంటారనమాట. సో ఇంకా తర్వాత సంజన గారిని చేస్తారు రీతు. సో నేను మిమ్మల్ని క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకోలేదు ఆ ఇష్యూని కూడా, అందుకే నేను నిన్న సండే టాస్క్లో కూడా దివ్యాకి ఇచ్చాను ఆ ఫ్యామిలీ ట్రీదా, ఆ బ్యాక్ స్టెప్ దానిలోను ఫ్యామిలీ ట్రీ దానిలో కూడా దివ్యాకి ఇచ్చాను. బట్ మీరే నన్ను ఈ ఫ్యామిలీ ట్రీ దానిలో వీటిలో నాకు ఇస్తున్నారు బ్యాక్ స్టెప్ దానిలో అనుకుంటా, మీరే డ్రాగ్ చేస్తున్నారు. ఇక్కడ నాకేమనిపించిందంటే ఆవిడ కావాలనే నామినేషన్స్లో పెట్టడానికే పద్దాకి ఇంకా అక్కడ సాటర్డే పెట్టి సండే పెట్టి ఇప్పుడు మండే నామినేట్ చేస్తే మండేకి పాయింట్ ఉండదు, అయిపోయిన పాయింట్. సండే ఆల్రెడీ చెప్పారు, సాటర్డే ఆల్రెడీ చెప్పారు, సో మండే మళ్ళీ అదేనా అన్నట్టు వస్తుందని అక్కడ ఆపుకొని ఇక్కడ పెట్టుకున్నారు సంజన గారి నేమ్ అన్నట్టు అనిపించింది. అండ్ మేబీ ఈ ఐడియా కూడా ఉండుండొచ్చు, ఎలాగో దివ్య గారు వెళ్ళిపోతారు, ఇప్పుడు దివ్య గారికి ఇచ్చేస్తే ఆవిడ ఎలాగ వెళ్ళిపోతారు మనకు ప్రాబ్లం ఉండదు అన్నట్టు స్ట్రాటజీ ప్లే చేశారు. అండ్ ఈవిడనే కాదు అందరూ, సంజన గారు, రీతు, సుమన్ గారు, భరణి గారు, మోస్ట్లీ అందరూ వీళ్ళ మధ్యలోనే వీళ్ళు చేసుకుంటున్నారు. కొంచెం డెమాన్ని కూడా చేశారులేండి, బికాస్ వీళ్ళు కాంపిటీటర్స్ కాబట్టి వాళ్ళకి టాప్ 5కి ఉండాలంటే 4th 5th పొజిషన్స్కి కానివ్వండి, ఒక్కొక్క డెమాన్కి కొంచెం కష్టమే. 5th పొజిషన్ కొంచెం అందరికీ దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటూ ఉంటారు. అది నెక్స్ట్ వీక్ అయినా అంతే. ఇంకా 10th వీక్ దాకా బాగానే ఉన్నారు. అదేదో నువ్వు కూడా నన్ను తిట్టావు నాకు సారీ చెప్పలేదు అంటే
దానికి వస్తుంది 10th వీక్ దాకా బాగానే ఉన్నారు. అసలు నేను మిమ్మల్ని అన్నానో లేదో కూడా మీకు తెలీదు, అండ్ మీరు నాకు ఫోర్స్ఫుల్గా చెప్పారు, ఇట్లా అంటారనమాట. అది నాకు తెలిసి అది అన్నది శ్రీజ గారిని అండ్ ప్రియా గారిని. ఎవరినన్నా రీతు అయితే సారీ చెప్పాలి, ఆవిడేమో నేను అనలేదని కూడా అంటున్నారు మరి. సో అదైతే క్లియర్గా నేను అనలేదు అన్నట్టు అన్నారు రీతు. అనకపోతే ఓకే, అనుంటే అది సంజన గారినన్నా శ్రీజ గారినన్నా ప్రియా గారినన్నా ఎవరినన్నా సారీ చెప్పాల్సిందే. దానికి ఇంకా నాకు మరి సంజన గారు ఎట్లాగా తీసుకొస్తున్నారు దాని పద్దాకు నాకు అర్థం కావట్లా. అది నేను శ్రీజ గారినో ప్రియా గారినో అన్నారు అనుకుంటున్నా. ఇంకా మీరే నన్ను కెప్టెన్సీ టాస్క్లో కూడా అది సుమన్ గారిదే, అది కరెక్ట్గా ఆయన ఫిట్ చేయకపోయినా కానీ అది అదేంటి ఆ ప్రాపర్టీకే ప్రాబ్లం ఉందన్నట్టు, ఆ స్టెప్స్కే ప్రాబ్లం ఉందన్నట్టు గుద్ది 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 ఆ రోజు ట్రై చేశారు సుమన్ గారిని గెలిపించడానికి అన్నట్టు. ఆ పాయింట్ అక్కడ కూడా చాలా హర్ట్ అవుతారనమాట ఆవిడ రీతు. సో నువ్వే నన్ను ఫస్ట్ గేమ్ ఆడట్లేదు అన్నావు, మీరే అది ఒప్పుకున్నారు, బాయ్స్ ఉంటే నేను ఆడను అన్నట్టు ఫిజికల్ టాస్కుల్లో అన్నట్టు. నేను బట్ ఆడుతున్నా కదా, అలా అన్నా కానీ ఆడుతున్నాను, కాకపోతే నాకు కంఫర్ట్ లేదు కానీ నేను ఆడుతున్నా కదా అన్నట్టు ఈవిడ అంటారు సంజన గారు. సో ఐ హోప్ దిస్ ఈజ్ ఎ బిగ్ ఫుల్ స్టాప్ అన్నట్టు ఇంకా అయిపోయిద్ది. ఈవిడ ఓకే ఓకే పాయింట్లు పర్లా. ఇంకా తర్వాత తనూజ గారు, ఇప్పుడు అదే సుమన్ గారితో కూడా పెద్ద పాయింట్ లేదు, ఫైర్ లేదని చెప్పి నామినేట్ చేశారు ఫస్ట్. సుమన్ గారిది పెద్ద నామినేషన్ కాదు, సంజన గారిది ఓకే ఓకే ఓకే. తనూజ గారేమో ఫస్ట్ ఇమాన్యువల్కి నామినేట్ చేస్తున్నారేమో అనుకున్నా, చేయకుండా ఇదంతా మాట్లాడుతూ ఉంటారు. నీకు దివ్య ఎప్పటి నుంచి క్లోజ్ అని స్టార్ట్ చేస్తారు. నేను ఎప్పుడు చెప్పాను దివ్య నాకు క్లోజ్ అని అంటే, ఓకే నీకు మామూలుగా ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ సంజన గారు, మరి దివ్య ఆ లిస్ట్లో ఉంది కదా అన్నట్టు అంటారు. నాకు తను హెల్ప్ చేసింది, నేను కూడా తనకు చేశాను, అలా నాకు తన ఫ్రెండ్ అయింది అన్నట్టు అంటారు. మరి నేను చేయలేదా అని తనుజ గారు అంటారు. నువ్వు చేయలేదని నేను అన్నానా అన్నట్టు, నేను చేయలేదా నీకు అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. సో ఎక్కడా నాకు హెల్ప్ చేసినట్టు అనిపించలేదు. ఏదైనా అంటే ఆ బెడ్ టాస్క్ తీసుకొస్తావు, మరి బెడ్ టాస్క్లో చేశారు కదా, బెడ్ టాస్క్లో చేశారు, ఎక్కడ చేసినట్టు అనిపించలేదు అనటం. ఇది మళ్ళీ ఈ తనుజ గారు ఇది తీసుకురావడం అది గ్రాటిట్యూడ్ ఇష్యూస్ అనమాట ఇవి. నాకు తనుజ గారిలో నచ్చంది ఒకటేనండి, ఆ గ్రాటిట్యూడ్ది. సో ఇక్కడ మళ్ళీ బెడ్ టాస్క్ తీసుకొస్తావు, నేను అక్కడ నాన్న తప్ప ఎవరూ లేరు అన్నదానికి నా లైట్ ఆఫ్ చేసావు, అదే కెప్టెన్సీ టాస్క్లో బల్బు టాస్క్లో నా లైట్ ఆఫ్ చేసావు, డ్యాన్స్ టాస్క్లో నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి అంటారనమాట తనుజ గారు. ఇక్కడ ఆ లైట్ ఆఫ్ చేసింది అయితే ఇమాన్యువల్కి అక్కడ టఫ్ సిచ్యువేషను, అక్కడ కళ్యాణ్ తనుజానే ఉన్నారు, అది ఏదో అలా అన్నందుకు కాదు, ఆయన నార్మల్గా ఆయన గెలవడానికి ఆయన చేసుకున్నాడు. సో అదే చెప్తాడు ఇమాన్యువల్ కూడా, నేను గెలవడానికి నేనేదో అక్కడ స్ట్రాటజీ చేసుకున్నా, అండ్ దట్టు ఆయన లేకపోతే ఆయన సపోర్ట్ చేస్తాడు కానీ ఆయన ఉన్నప్పుడు నీకు ఎందుకు చేస్తాడు సపోర్టు. ఓకే డ్యాన్స్ టాస్క్లో సపోర్ట్ చేయలేదంటే ఓకే రైట్. దానికి ఇమాన్యువల్ అంటాడు, నేను అవ్వాలి కదా కెప్టెను, అందుకని నేను తీసేసాను అన్నట్టు చెప్తాడు. మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనే అని ఎందుకు అంటావు అన్నట్టు అంటాడు. తనుజ గారు అంటారు నేనే అంటావు ఎందుకంటే, ఇప్పుడు అయినా అవన్నీ నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అన్నట్టు అంటే, నేను లేకుండా నేను అక్కడ టాస్క్లో లేకపోతే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వే అన్నట్టు చెప్పాను, ఆ తర్వాత నేను ఉన్నాను కూడా, నువ్వు ఎప్పుడైతే నేను నీకు సపోర్ట్ చేయట్లేదు ఇట్లా అన్నావో నేనే లైట్ తీసుకున్నా, చేసినా కూడా చేయట్లేదు అన్నట్టు. ఇంకా హర్ట్ అయ్యాను, నాది నువ్వు నా హెల్ప్ని ఆర్ నేను చేసిన సపోర్ట్నే నువ్వు అలా మాట్లాడుతుంటే చేయలేదు అంటుంటే, ఇంకా అసలు బిగ్ బాస్ 9కి రాకముందు నువ్వు నాకు ఒక 1 మంత్ నుంచి ఫ్రెండ్వి, నువ్వు ఎలా ఇక్కడ నువ్వు బిగ్ బాస్ 9 రాకముందు నుంచే నువ్వు నాకు ఫ్రెండ్వి,
నాకు ఇక్కడ ఎప్పుడైనా లైక్ భయపడుతుంటే నువ్వే చెప్పేవాడివి, ఎందుకు భయపడతావు, నేను ఉన్నాను కదా, డల్గా ఉంటే నేను నీకు అంటే ఉంటాను ఆర్ సపోర్ట్ చేస్తాను అన్నట్టు నువ్వే మాట్లాడేవాడివి. అలాగా ఫ్రెండ్స్ అయినప్పుడు నీతో నేను ప్రతిదీ షేర్ చేసుకునేదాన్ని, అలాంటివన్నీ తీసుకొచ్చి నామినేషన్స్లో పెట్టావు. అండ్ నాకు భరణి గారు, నాకు నీ తర్వాత క్లోజ్ అయింది భరణి గారు, అండ్ నాకు ఆయనతో జరిగిన ఇష్యూస్ని కూడా నువ్వు నాకు క్లోజ్ కాబట్టి, ఈ హౌస్లో మీ ఇద్దరే క్లోజ్ కాబట్టి ఆయనతో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఎవరితో షేర్ చేసుకుంటాను, ఇంకా నీతోనే కదా, అవి కూడా తీసుకొచ్చావు నామినేషన్స్లోకి. సో నేనేదో కోపంలో నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదు అంటే అది ఆ కోపంలో అన్నా కానీ, అంతేకాని నేను నిన్ను అంటే ఫ్రెండ్గా చూడట్లేదని కాదు. నీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే నాకు డైరెక్ట్గా చెప్పు, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటా, నేను దానికి సారీ కూడా ఫీల్ అవుతా అన్నట్టు తనుజ గారు అంటారు. సో ఇక్కడ టెడ్డీ వేర్ నామినేషన్స్లోన ఎప్పుడో తీసుకొస్తాడు ఇమాన్యువల్ ఈ పాయింట్స్ భరణి గారివా, ఏవో చెప్తాడు, ఆయన మీద కూడా మాట్లాడావు ఏదో ఒక నామినేషన్లో అయితే తీసుకొచ్చాడు ఇమాన్యువల్. టెడ్డీ బేరా ఈ ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చినప్పుడు ఎప్పుడో అది పక్కన పెడితే తీసుకొచ్చాడు. బట్ ఆవిడ అంత తీసుకొచ్చే స్టేజ్కి తీసుకొచ్చారని నా ఫీలింగు. ఎందుకంటే అప్పుడు అంతగా గ్రాటిట్యూడ్ లేదని అంత గట్టిగా స్టాండ్ తీసుకొని అంత గట్టిగా ఫైట్ చేశారు. సో అది ఓకే, ఒక ఫ్రెండ్గా ఇద్దరు షేర్ చేసుకున్నప్పుడు బయట ఇన్ ద సెన్స్ ఓపెన్గా మాట్లాడటం కొంత మిస్టేకే, కానీ ఆ సిచ్యువేషన్కి నాకు తనూజ గారిది ఇమాన్యువల్ విషయంలో నాకు ఇమాన్యువల్ రాంగ్ అనిపించింది. అదే కళ్యాణ్ చేయించాలని చూసినప్పుడు ఆ నీరు పోసిన మొక్క, అదేంటి చచ్చిపోతున్న మొక్కకి నీరు పోసావు, ఇట్లాంటివన్నీ మాట్లాడిన ఆ వీక్ కొంచెం కన్నింగ్గా ఇదిగా అనిపించాడు, కానీ ఓకే కన్నింగ్గానే అనిపించాడు అప్పుడు. బట్ తనూజ గారు గ్రాటిట్యూడ్ లేకుండా భరణి గారినన్నా ఇమాన్యువల్ అన్నా ఇంకా కళ్యాణ్ని ఎప్పుడైనా అంటే తనని కొంచెం క్రెడిట్ ఇవ్వలేదు, ఒక్కొక్కసారి అనిపించేది కళ్యాణ్కి క్రెడిట్ ఇవ్వలేదు. అండ్ డెమాన్ కూడా ఒక 2-3 కెప్టెన్సీస్లో ఉన్నాడు తనకు సపోర్ట్గా, డ్యాన్స్ టాస్క్లో, ట్రైన్ టాస్క్లో, ఇలాగ క్రెడిట్ ఇవ్వనప్పుడల్లా నాకు తనకు గ్రాటిట్యూడ్ లేదన్నట్టు అనిపించేది. సో ఇక్కడ కొంచెం 60% తనూజ గారిదేనేమో మిస్టేక్, ఆ గ్రాటిట్యూడ్ లేకుండా బిహేవ్ చేసిన తీరుకి తను ఎంతైనా తీసుకురాకూడదు నామినేషన్స్లోకి, ఒక పర్సనల్గా షేర్ చేసుకున్నప్పుడు. బట్ ఇంకా ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసింది ఇమాన్యువలేండి, అంటే తనూజ గారే గొడవ పెట్టుకున్నారు ఆర్ గ్రాటిట్యూడ్ లేకుండా బిహేవ్ చేశారు, కానీ నామినేట్ ఎప్పుడు చెయ్యాలనుకోలే స్టార్టింగ్లో, ఓకే. బట్ గేమ్ స్టార్ట్ చేసింది ఇమాన్యువలే తనూజ గారితో. ఆ స్టార్ట్ చేసి పాయింట్లన్నీ నామినేషన్లోకి తీసుకురావడం ఇట్లాంటివన్నీ చేశాడు ఇమాన్యువల్, ఓకే. సో ఇద్దరివి ఉన్నాయి. ఇక్కడ ఇమాన్యువల్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నేను అట్లానే ఫీల్ అయ్యాను. నాకు ఇక్కడ రీతూనే తెలుసు. నువ్వు ఇక్కడికి రాకముందు 6 years నుంచి నాకు క్లోజ్, బట్ ఇక్కడికి వచ్చాక నేను రీతుతో అంత క్లోజ్గా లేను. ఫస్ట్ 3 weeks నేను నిజంగా నీకు నుంచున్నాను, అండ్ నీతో ఎప్పుడు నేను ట్రూగానే ఉన్నాను. ఎప్పుడైతే నాగార్జున సార్తో ఇట్లా అదే ఇమాన్యువల్ నాకు ఎప్పుడు ఉండడు అన్నట్టు మాట్లాడావో అప్పుడు నేను భరణి గారితో కూడా చెప్పుకోలేదు, సంజన గారితో ఎన్నిసార్లు చెప్పుకొని బాధపడ్డానో. ఇంకా నిజంగా నువ్వు ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టి నువ్వేదన్నా అంటే చాలా ఫీల్ అయ్యేవాడిని, చిన్న విషయమైనా ఫీల్ అయ్యేవాడిని. అండ్ నువ్వేమన్నా అంటే దాని నుంచి అంత ఈజీగా కూడా బయటికి రాలేను. నువ్వు నా ఫ్రెండే కాదు అని నా మొహానే అన్నావు. స్టిల్ ఆ తర్వాత కూడా నీకు ఎక్కడైనా స్టాండ్ తీసుకోవాల్సి వస్తే తీసుకున్నాను. నాకైతే ఇట్లాగా లాస్ట్ వీక్ ఫ్యామిలీ ఎపిసోడ్లో ఇలా కట్టప్ప, మహానటి ఇట్లా అన్నారు కాబట్టి అవన్నీ పెట్టుకొని బేసికల్ ఆమె చెప్పాలనుకుంది అవినాష్ కాంపిటీషన్ ఎవరితోనో తెలుసు కదా పెట్టుకో అన్నదాన్ని అది అనకుండా కట్టప్ప, మహానటి తీసుకొని అన్నారా అన్న డౌట్ వచ్చింది. సో ఆవిడకు కూడా అర్థమైంది ఆవిడతోనే పెట్టుకో అని అవినాష్ అన్నాడని. అది డైరెక్ట్గా అది చెప్పకుండా ఇట్లా వాళ్ళు చెప్పారని నువ్వు నాతో కావాలని నామినేట్ చేసావు, అది అంత చిన్న రీజన్కి అన్నట్టు. అంటే ఆవిడ అంటాడు, ఇమాన్యువల్ అంటాడు, దివ్యతో అంత గొడవ అయినప్పుడు స్టిల్ నా పేరే తీసుకున్నావంటే నాకు అది ఎలా అనిపిస్తుంది అన్నట్టు అంటాడు. సో నేను ఎప్పుడు నాకు వాళ్ళు ఇది చేశారు కదా అని నేను ఎప్పుడు రిటర్న్ చేయాలనుకోను, నాకు అనిపిస్తేనే చేస్తానని ఆవిడ అంటారు. సో ఇక్కడ నా నామినేషన్ వచ్చేసి డెమాన్ పవన్ అని చెప్పి ఆవిడ ఇంకా ఇది చెప్పాలనుకున్నా అని చెప్పి డెమాన్ పవన్ అంటారు. ఇక్కడ డెమాన్ పవన్ ఇప్పుడు దాకా జోకా మరి
అన్నట్టు. అంటే మేము మీకు పర్సనల్గా ఏమన్నా ఉంటే సపరేట్గా మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ ఏంటి అన్నట్టు అంటాడు డెమాన్ పవన్. ఇది నాకు తప్పుగా ఏమనిపించలేదు. ఇప్పుడు సరే నువ్వు ఇప్పుడు తనూజ గారు డెమాన్ పవన్ నేను నిన్ను నామినేట్ చేయాలనుకుంటున్నా అని పాయింట్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు చేసేటప్పుడు నేను రీతుతో పర్సనల్గా మాట్లాడుకోవాలి, ఐ మీన్ కొన్ని మాట్లాడుకోవాలి, క్లారిఫికేషన్స్ మాట్లాడుకోవాలని ఆవిడ నాపి అక్కడ మాట్లాడితే ఎట్లా ఉంటుంది? సో ఓకే, ఆవిడ ఏదో రైజ్ చేశారు, అదే ఆ క్లారిఫికేషన్స్ ఏవో మాట్లాడుకున్నారు, దానికి డెమాన్ పవన్ రైజ్ చేయడం నాకు రైటే అనిపించింది. దానికి తనూజ గారు మళ్ళీ డిఫెండ్ చేసుకోవడం, ఆవిడే కదా స్టార్ట్ చేసి అట్లా చేయడం, అది ఇక్కడే నేను జస్ట్ కొంచెం టైం తీసుకున్నా క్లారిఫికేషన్ కోసం, నార్మల్గా చెప్పుంటే అయిపోయేదేమో అనిపించింది. సో ఇక్కడ మేమందరం జోకా తర్వాత మాట్లాడుకోవాలి కదా మీ ఇద్దరికి ఏమైనా ఉంటే అన్నట్టు అంటారు. అది బిగ్ బాస్ చెప్తారు, బిగ్ బాస్ కూడా అంటాడు మీ క్లారిఫికేషన్స్ తర్వాత నామినేషన్స్ చేయండి అని. సో ఆ బిగ్ బాస్కి అయినా ఏం తెలుసు మీరు నామినేట్ చేస్తున్నారు అనుకునే వాళ్ళు ఆగి ఉంటారు. ఇలా క్లారిఫికేషన్ అనుకుని ఉంటే బిగ్ బాస్ అయినా ముందే ఆపేవాడు. సో ముందు నామినేషన్స్ చేయండి అని బిగ్ బాస్ కూడా చెప్తాడనమాట. సో 7 weeks ఛాన్స్ రాలే అన్నావు, నువ్వు నీ కోసం ఆడటానికి వచ్చావా ఆర్ వేరే వాళ్ళ కోసం ఆడటానికి వచ్చావా? టీం కోసం, ఇక్కడ టీం కోసం ఆడాలి కదా. సో ఇప్పుడే ఇది ఈవిడ పాయింట్ ఏంటంటే అదే టీం కోసం ఆడనన్నావు కదా, ఇక్కడ నీ పర్సనల్గా ఆడతానన్నావు కదా ఇండివిజువల్గా వేరే టీంలో ఉన్న వాళ్ళ కోసం, ఇట్లా ఆ పాయింట్ పెడతారు. ఇంకొకటి ఏంటంటే నీకు ఇంత ఛాన్స్ రాలేదన్నప్పుడు నీ కోసం నువ్వు ఆడకుండా వేరే వాళ్ళ కోసం ఎందుకు ఆడతావు అన్నట్టు మాట్లాడారు. సో ఇది కొంచెం రూడ్గా ర్యాష్గా మాట్లాడినట్టే అనిపించింది కొంచెం. ఎందుకో నాకు అయితే తనుజ గారు ఒక 2 weeks నుంచో 1 week నుంచో డెమాన్ అంటే కొంచెం ఆ ఇష్టం లేని ఫీలింగ్ అట్లా ఉన్నట్టు అనిపించింది. సో అది మీకు అనిపిస్తే కొంచెం కమెంట్ చేయండి. దీనికి బేసికల్గా ఆ పాయింట్ ఏంటంటే మేము కూడా ఇప్పుడు ఫ్యూచర్ ఇంకా నెక్స్ట్ ఈ 2 weeksలో నీ టీంలో మేము పడ్డాము, నువ్వు ఆపోజిట్లో రీతు ఉందని రీతుకు సపోర్ట్ చేస్తే మీ టీంలో ఉన్న వాళ్ళం మేము ఏంటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఎలా అయితే ఇమాన్యువల్తో నువ్వు టీమప్ అయ్యావో ఆ మాన్స్టర్ టాస్క్లో అన్నట్టు మాట్లాడతారు. ఇక్కడ రీతు మధ్యలో దూరి రెబెల్ టాస్క్లో పడినాక ఏమన్నా డబ్బులు ఇచ్చారా? రెబెల్ టాస్క్ కాదు, దొంగల టాస్క్, సారీ. అది అసలు ఆ టాస్కే అది గ్రూప్గా ఆడినా ఆడకపోయినా ప్రాబ్లం లేదు. దానిలో ఒకవేళ డెమాన్ నిజంగా వేరే వాళ్ళతో టీమప్ అయినా తప్పు లేదు, ఎందుకంటే ఆ టాస్క్కి నీతి న్యాయాలు ఇలాంటివి ఏం లేవు. అది ఆ ఎగ్జాంపులే రాంగ్ అనిపించింది. మళ్ళీ మధ్యలో అనవసరంగా లాస్ట్ వీకే నాగార్జున గారు చెప్పారు మధ్యలో తనని డిఫెండ్ చేసుకుంటాడు కదా ఈవిడెందుకు వస్తుంది అన్నది కొంచెం అనిపించింది. బట్ ఇక్కడ చూసుకుంటే డెమాన్ కొంచెం ఏదన్నా పాయింట్ ఉంటుంది అతని దగ్గర, బట్ చెప్పే విధానం రాదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పూర్తిగా వింటే డెమాన్ పాయింట్ అర్థమైద్ది, కానీ అదేంటో ఎక్కడి నుంచో స్టార్ట్ చేస్తాడు, కరెక్ట్గా మెయిన్ పాయింట్ షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్పడు, రామాయణం అంతా చెప్తాడు అన్నట్టు అనిపిస్తుంది. సో అది కొంచెం రీతు బాగా చెప్తుంది ఏదన్నా పాయింట్ ఉంటే, బట్ స్టిల్ ఇక్కడ తనని మాట్లాడుకోవాలి కదా. సో ఇక్కడ నీ కోసం నువ్వు ఆడు అని చెప్పి తనుజ గారు నామినేట్ చేస్తే డెమాన్ ఏమో నా క్లారిటీ నాకు ఉంది, నేను టీమ్గా ఉంటే టీమ్ టాస్కే ఆడతాను. తన ఉద్దేశం ఏంటంటే ఇది వన్స్ మనం లోపలికి వెళ్ళాక మాన్స్టర్ దానిలోకి వెళ్ళాక అది గ్రూప్ గేమ్ కాదు, అది ఇండివిజువల్ గేమ్, మన ఇష్టం, మనం అక్కడ ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఏ టీంలో ఉంటే ఆ టీంకి ఆపోజిట్గా లివర్ తిప్పాలి కదా అన్నది. అది కరెక్టే, కానీ ఇక్కడ ఫస్ట్ వెళ్ళిన వాళ్ళందరూ గ్రూప్ టాస్క్ అనుకొని గ్రూప్ టాస్క్ లాగా వాళ్ళ గ్రూప్ కోసం వాళ్ళు ఆడుతున్నారు. ఎవరన్నా వెళ్ళనివ్వండి, వెళ్ళిన వాళ్ళందరూ అట్లాగే ఆడారు. అది ఫస్ట్ వెళ్ళిన వాళ్ళే అలా కాకుండా మనకి నచ్చినట్టు మనం ఆడదాం అనుకుని ఉంటే కరెక్టే. అది అక్కడ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం, ఫస్ట్ వెళ్ళిన వాళ్ళందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళ టీంలోనే ఉన్నారు, ఆపోజిట్ టీంలో ఎవరు లేరు. ఇప్పుడు ఫస్ట్ సంజన గారు వెళ్ళారు, దివ్య గారు వెళ్ళారు, వీళ్ళకి ఎవరు కెప్టెన్ అవ్వాలని ఉంటుంది, ఇమాన్యువల్లో భరణి గారో కళ్యాణో వీళ్ళందరూ కళ్యాణ్ ఇటున్నాడులేండి, కళ్యాణ్ కూడా ఇటు ఫస్ట్ అవుట్ అయిపోయాడు. సో వీళ్ళే అవ్వాలని ఉంటుంది వాళ్ళకి కెప్టెన్. సో ఒకటి వాళ్ళు గ్రూప్ కోసం ఆడారు అండ్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ కూడా ఒకే గ్రూప్లో ఉన్నారు. సో ఫస్ట్ వెళ్ళిన వాళ్ళందరూ గ్రూప్గా ఆడుకుంటే మధ్యలో సడన్గా వచ్చిన వాళ్ళు గ్రూప్గా ఆడకపోతే అదొక అదేంటి బ్యాక్ స్టాబింగ్, గ్రూప్గా ఆడినట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ నుంచే ఒకళ్ళు ఇట్లా ఎవరికి ఇండివిజువల్గా వాళ్ళు ఆడుకొని ఉండుంటే అది తప్పేం కాదు.
బట్ ఇలా మధ్యలో ఒకళ్ళు వెళ్ళి నేను టీంలో ఆడనంటే అంతకుముందు మన కోసం ఆడిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ అన్నట్టుగా పోర్ట్రే అయిద్ది అనమాట. సో బట్ స్టిల్ డెమాన్ పాయింట్ అది గ్రూప్ టాస్క్ కాదు అన్నది కరెక్ట్, ఖచ్చితంగా కరెక్ట్. బట్ ఈ ఫస్ట్ వెళ్ళిన వాళ్ళందరూ దాన్ని గ్రూప్ టాస్క్ లాగా చేసేసారు బేసిక్గా. సో ఇది నా పాయింట్. ఇది ఇంకా అయిపోయిద్ది, డెమాన్ బాగుంది. ఇంకా తర్వాత ఇక్కడ మధ్యలో ఇవన్నీ అంటారు తనుజ గారు, నువ్వు ఫ్లిప్ అవుతున్నావు, నీకు క్లారిటీ లేదు ఇట్లా. తర్వాత డెమాన్ చేసినప్పుడు అంటారులేండి, అప్పుడు చెప్తా. ఓకే, నెక్స్ట్ సంజన గారికి చేస్తారు. అదేంటంటే లాస్ట్ వీక్ నేను స్ట్రాంగ్ అని నన్ను నామినేట్ చేశారు, మరి మీకు ఇమాన్యువల్ కూడా స్ట్రాంగే అన్నారు, మీ బాండింగ్స్ వల్ల మీరేమో నన్ను చేశారు. అండ్ రీతు దగ్గరేమో వన్స్ మనం గేట్ దాటితే అంతా గేమే అన్నారు. సో ఒక చోట ఒకలా మాట్లాడుతున్నారు అన్నట్టు పాయింట్ పెడతారు, అది కరెక్టే కొంతవరకు. బట్ ఇదే పాయింట్ వీకెండ్లోనో అదే సాటర్డేనో సండేనో పెట్టారు. సాటర్డేనో సండేనో పెడితే వాళ్ళకేం పోయేదేం లేదులేండి, జస్ట్ అదొక మా పాయింట్ పెట్టినట్టు ఉంటుంది. ఇదేంటంటే నామినేట్ చేసినట్టు, కొంచెం హౌస్ నుంచి బయటికి పంపడానికి చేసినట్టు ఉంటుంది, ఫైన్. బట్ రిపీటెడ్గా సేమ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేనేంటి ఇమాన్యువల్తో గొడవ పడాలని ఉందా నీకు అన్నట్టు అంటారు. ఆవిడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ అనుకొని నన్ను చేసినప్పుడు ఇమాన్యువల్ని కూడా అదే రీజన్ ఉంది కదా మీకు అన్నట్టు ఆవిడ పాయింట్. సో అది మీ ఇష్టం అండి అన్నట్టు ఆవిడ అంటారు తనుజ గారు. గేమ్ని గేమ్ లాగా చూడండి అని చెప్పి సంజన గారిని నామినేట్ చేస్తారు. సో తర్వాత సుమన్ గారు రీతుని నామినేట్ చేస్తారు. నువ్వు 2 వీక్స్ నీకు కెప్టెన్సీ దానివల్ల సేవ్ అయ్యావు, లాస్ట్ వీక్ ఆ ముందు వీకు ఇమ్యూనిటీ వల్ల సేవ్ అయ్యావు, అండ్ అందుకని నామినేట్ చేస్తున్నా. ఇది కూడా ఓకే. నెక్స్ట్ డెమాన్ పవన్ అయితే ఫన్నీ అసలు. ఆవిడ మామూలుగా ఆవిడ ఎవరన్నా వస్తే పాయింట్లు డిఫెండ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుందా, చెప్పు అన్నట్టు రెడీగా ఉంటుంది అనమాట. పాయింట్లన్నీ వరదల్లాగా కురుస్తాయి. ఈయనకేం డిఫెండ్ చేసుకోవాలో రీతుకు కూడా అర్థమై ఉండదు. నెక్స్ట్ కొంచెం అరిచేది కూడా ఆపేస్తే బాగుంటుంది అన్నట్టు చెప్తారు. సో అందరికీ డిస్టర్బెన్స్గా ఉంది అంటే, ఇక్కడ పక్కన ఇమాన్యువల్ని కళ్యాణ్ని అడిగితే మీకు ఉందా డిస్టర్బెన్స్ అంటే మీరు చూసుకోండి అని వాళ్ళు అంటారు. సో వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారేమో అన్నట్టు అంటారు వేరే వాళ్ళందరూ. ఇంకా ఇక్కడ రీతు ఏదో డిఫెండ్ చేసుకునేది కానీ ఇంకా ఆవిడకి మంచి పాయింట్లు పెడితే బాగా డిఫెండ్ చేసుకుంటుంది. ఇక్కడ పాయింట్లే ఇదన్నమాట. సో నెక్స్ట్ డెమాన్ పవన్, ఇది హైలైట్ అనమాట. నీ హెల్త్ వీక్ కానీ నువ్వు చాలా స్ట్రాంగ్, ఆపోజిట్ వీక్ స్ట్రాంగ్ ఒకే చోట రీజన్స్ పెట్టి చేయగలిగే అంత క్రెడిట్ ఇది సుమన్ అన్నకే అనమాట. సో ఇక స్టార్ట్ అయింది. ఇక్కడ ఇమాన్యువల్, కళ్యాణ్, రీతు నవ్వడం స్టార్ట్ చేసేస్తారు ఆయన చెప్పిన రీజన్కి. సో వెళ్ళిపోవడం బెటర్ ఏమో, వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. డెమాన్ కూడా నవ్వుతాడనమాట ఇక్కడ. సో భరణి గారు నవ్వుతా, అందరూ ఫన్నీ అసలు. లైక్ అది ఆ సీన్ మీరు చూడాల్సిందే, నేను చెప్తే అంత ఫన్నీగా ఉండదు కానీ. సో అందరి మీద నువ్వు చాలా స్ట్రాంగ్, మళ్ళీ వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ అందరికీ సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఈ గేమ్ నువ్వు ఆడట్లేదు, ఇది కొంచెం ఓకే. నేను సపోర్ట్ టాస్క్ అయితేనే సపోర్ట్ చేస్తానని అతను అంటాడనమాట. ఎక్కడ చేశాను సపోర్ట్ అంటే, మరి ఇమాన్యువల్తో అది పెట్టుకున్నావు కదా అది అంటే, అదే ఇమాన్యువల్తో నేను అదేంటి డీల్ పెట్టుకున్నాను, ఆయన వెళ్తే నాకు చేస్తాడు, నేను వెళ్తే ఆయనకి చేస్తానని చెప్పి అని డెమాన్ చెప్తాడనమాట. హెల్త్ వైజ్ కూడా వీక్ అవుతున్నావు కదా అంటే, ఆ డెమాన్ ఏమో అన్న వీక్ అవ్వలేదన్న, చిన్న ఇంజురీ అయింది, నేను ఆడగలను, రెస్ట్ ఏం అక్కర్లేదు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునేంత ఏం అక్కర్లేదని చెప్పి ఆయన డెమాన్ కూడా చెప్తే వీళ్ళందరూ పగలబడి నవ్వుతారనమాట. ఇమాన్యువల్ వీళ్ళ భరణి గారు అయితే లేచి కూర్చున్న ఆయన లేచి మరీ ఆ ఫేస్ అటువైపు తిప్పుకొని మరీ నవ్వుతారు. సో ఇక్కడ ఈయన సుమన్ గారు నవ్వుతారేంటయ్యా అన్నట్టు అంటాడనమాట వాళ్ళని. సో ఆపోజిట్గా స్ట్రాంగ్గా అనిపిస్తున్నావు అని చెప్పి ఇంకా ఆయన్నే చేస్తారు అక్కడ. నిజంగా సీన్ అయితే మీరు చూడాల్సిందే, ఫన్నీగా ఉంటుంది. సో ఏంటన్న పాయింట్స్ లేవా, భరణి గారు కూడా స్ట్రాంగే కదా నీకు అన్నట్లు అనుకుంటే ఆయన్ని చేయొచ్చు కదా అన్నట్టు డెమాన్ కూడా అంటాడు. సో ఇదైతే ఫన్నీగా ఉందండి. ఆయన పాయింట్లు ఏమి స్ట్రాంగ్గా లేవు కానీ కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది అన్నట్టు అనిపించింది. సంజన గారు నెక్స్ట్ డెమాన్ని చేస్తారు. ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించావు, ఇందాకే నేను గెలుస్తానని చెప్పావు, నేను గెలుస్తాను, నేనే గెలుస్తానులా, నేను గెలుస్తాను, మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా అంటే నేను గెలుస్తాను. అదే ఆయన ఏం చెప్తాడంటే
నేను గెలుస్తాను. నేను గెలుస్తానని ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు కూడా ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి మీరు కూడా కాంపిటీషన్‌లోకి రండి అన్నట్టుగా చెప్పానన్నట్టు ఆయన అంటాడు. అది ఓకే. ఆ జస్టిఫికేషన్ బానే అనిపించింది. ఈవిడ పెట్టిన పాయింట్ కూడా పర్లేదన్నట్టు అనిపించింది. బట్ ఇప్పుడు అతను అది అనకపోయి ఉంటే ఆవిడ మైండ్‌లో ఇద్దరు ఉండేవాళ్ళు నామినేషన్ లిస్ట్‌లో. అది ఇక్కడికి వచ్చాక ఆ డైలాగ్ అన్నాక మార్చుకున్నారనమాట. అదే డెమాన్ కూడా తర్వాత అడుగుతాడు. సో నేను మిమ్మల్ని కూడా ట్రై చేయండి అనే కదా దాని అర్థం అన్నట్టు అంటాడు. సో ఆల్రెడీ అన్నీ గెలుస్తానే వచ్చానా లేదా అన్నట్టు అంటాడు. ఇంకా టఫెస్ట్ కాంపిటీషన్ అని చెప్పుంటే ఓకే. ఇట్లా గెలుస్తాను ఇట్లా అంటే నాకు కొంచెం అది ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించింది అన్నట్టు. సేఫ్గా చేశారు అని చెప్పి ఇంకా డెమాన్ కూడా అంటాడు. నెక్స్ట్ రీతూకి చేస్తారనమాట. నువ్వు నా సారీ కూడా తీసుకోవట్లేదు, క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు. నేను హర్ట్ అయ్యాను, నేను క్యారీ చేయాలనుకోలే కానీ నేనైతే హర్ట్ అయ్యాను. అండ్ అలా చూసుకుంటే నాకు మీరే ఎక్కువ దివ్య కన్నా కూడా. అందుకే నేను వీకెండ్లో కూడా అట్లా తనకి పెట్టాను. ఇది ఇక్కడ ఇలా డిఫెండ్ చేసుకోవడానికే అక్కడ అలా దివ్యాని పెట్టారా? ఓకే. దివ్య కన్నా మేబీ కొంచెం సంజన గారే ఎక్కువ అయ్యుండొచ్చేమో. అది పక్కన పెడితే బట్ ఇక్కడ డిఫెండ్ చేసుకోవడానికి అక్కడ దివ్య గారిని పెట్టారేమో అన్న డౌట్ వచ్చింది. సో మీరే ఎక్కువ, అందుకే వీకెండ్లో కూడా దివ్యాని పెట్టాను, నేను మిమ్మల్ని పెట్టలేదు అండ్ క్యారీ కూడా చేయలేదు. మీరు నాకు అన్నం కూడా ఫుడ్ కూడా పెట్టారు ఇట్లా. సో నాకు అంత మీకు మీ మీద లేదు అన్నట్టు చెప్తారు, అంత కోపం ఏం లేదన్నట్టు. సో బట్ మీరు టెడ్డీ బేర్ అప్పుడు అన్న పాయింట్స్ అసలు నేను తీసుకోలేకపోయాను. మేబీ నీ వల్లే డెబాన్ వెళ్ళిపోబోయాడు ఇలాంటివన్నీ. సో ఓకే, ఇద్దరం ఇది ఇంకా మర్చిపోదాం అన్నట్టు. నేను నీ నుంచి సారీ కూడా ఎక్స్పెక్ట్ చేశాను అన్నట్టు అంటారు. సో అండ్ అదే ఆ పతివ్రత శిరోమణి దానికి అనుకుంటా. అది మరి నాకు క్లారిటీ లేదు అది అన్నారా లేదా. అంటే శ్రీజా ప్రియాని అన్నారా, సంజన గారిని అన్నారా. సో నీతో మాట్లాడాలని చూసినా కూడా స్పేస్ కావాలంటావు. ఇక్కడ డెమాన్ అడుగుతాడు, నాకు మీరు ఇద్దరు వేరే పేర్లు చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళని చేశారేంటని అడుగుతారు. మమ్మల్ని ఎందుకు లాగారు అన్నట్టు. అంటే ఇక్కడ రీతు అంటది, సేఫ్గా చేశారు, నిన్ను నన్ను లాగితే ప్రాబ్లం లేదు, మనకు ఆల్రెడీ నామినేషన్స్ పడ్డాయని సేఫ్గా వేస్తారు అన్నట్టు అంటారు. సో అది నిజమే, కొంతవరకు నిజమే. సో ఇంకా అదేం లేదు, నాకు ఇదంతా క్యారీ చేయాలని లేదు. ఇంకిద్దరు హగ్ చేసుకుంటారు, మీరు నా సిస్టర్ అని, ఇంకోసారి అనొద్దు మరి నన్ను ఇట్లా అన్నట్టు రీతు అంటారు. సో నేనేమనను, నువ్వు నా జోలికి రాగన్నట్టు ఇద్దరు మనం బరంపురం ఏదో ఉంటుంది కదా. సో అట్లా అనుకొని నెక్స్ట్ డెమాన్ బ్రౌన్ తనూజ గారిని చేశారు. సో నామినేషన్స్ ఫస్ట్ పాయింట్, నామినేషన్స్ దానిలో నామినేషనే మాట్లాడాలి, ఇలా క్లారిఫికేషన్స్ ఇచ్చుకోకూడదు. ఓకే అది నిజమే కానీ ఓకే అది ఓకే కొంతవరకు ఓకే. అంత స్ట్రాంగ్ పాయింట్ కాదు కానీ ఓకే అది కరెక్టే, పాయింట్ కరెక్టే. సో నేను నీకు చెప్పానా ఇమాన్యువల్ని చేస్తానని అంటే అక్కడికి వచ్చి ఇమాన్యువల్ అని చెప్పి పాయింట్లు స్టార్ట్ చేస్తే అదే అట్లే అనుకుంటారు కదా. అయినా ఇది ఆ ఫారం కాదు కదా, నామినేషన్స్ ఫారంలో వచ్చి క్లారిఫికేషన్స్ ఇచ్చుకుంటారా అన్నట్టు అన్నాడు. సో ఇంకా నువ్వు ప్రతి దానిలో ముందుంటావు కదా, పర్సనల్గా ఏదైనా డిస్కషన్ పెట్టుకోవాలంటే మధ్యలో వస్తావు కదా అన్నట్టు. ఇక్కడ తనూజ గారు అది ఆవిడకి అప్పుడు ఒకవేళ వచ్చిన ప్రాబ్లం ఉండదేమో, బట్ ఇక్కడ ఏదో డిఫెండ్ చేసుకోవడానికి ఏదో పాయింట్ పెట్టేస్తారో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చాను అంటారు, రీతుతో వస్తావు కదా అంటే ఇమాన్యువల్తో రాలా, రీతుతో వస్తాడు అన్నట్టు. సో అయినా నీకే ఉంది, హ్యాపీగా కూర్చొనే ఉన్నావు కదా, నేను ఇక్కడ నా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే నీకేంటి, నువ్వే ఫ్లిప్ అవుతావు ఇలాంటివన్నీ అన్నారు. ఫ్లిప్ అది అయ్యారులేండి, అదైతే ఓకే. అదే నేను టీం కోసం ఆడతా అని ఎక్కడ చెప్పాను అన్నట్టు అయ్యారు. మనకి వీకెండ్ ఎపిసోడ్లో చూస్తే ఆడతా అన్నట్టే ఉంటుంది. ఇంకా సపోర్ట్ లేదు అంటావు, అందరికన్నా ఈ హౌస్లో నీకే ఎక్కువ సపోర్ట్ వచ్చింది అన్నట్టు డెమోన్ ఇది కరెక్టే. అండ్ అవును నేను ఇక్కడ అందరి వల్ల ఉన్నా అంటే నేను అలా అనలేదు, నువ్వు సపోర్ట్ లేదంటావు, ఉంది అని చెప్పాను అంతే అన్నా. సో నేను అన్నాను అలాగా అన్నట్టు అంటారు. ఇక్కడ నిజంగానే ఆవిడ ఏంటంటే అవును నేను ఇక్కడ కొంచెం అది వేరే రూట్ టోన్లో స్టార్ట్ చేశారు. సో నేను ఇక్కడ అందరి వల్ల ఉన్నాను, నేను అట్లా అనలేదు అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ మరి నువ్వు 7 వీక్స్ రాలేదు, ఇది ఓకే పాయింట్స్ కరెక్టే కానీ అక్కడ దానికి డిఫెన్స్ లేక ఈ పాయింట్స్ తెచ్చినట్టు ఉంటుంది. సో దానికి సమాధానం చెప్పలేక ఇది తీసుకొచ్చినట్టు అనమాట. 7 వీక్స్ రాలేదు, ఈ వీక్ ఆడాలనుకుంటున్నా అన్నట్టు
ఇక్కడ డెమాన్ కూడా అంటాడు, నేను ఒక పాయింట్ మాట్లాడితే నువ్వు ఒకటి ఏదేదో మాట్లాడుతున్నావు అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇంకా ఇది ఇక్కడ తనుజ గారు ఏదో ఫ్రెండ్లీ కాన్వర్జేషన్లో మనం మాట్లాడుకున్న డిస్కషన్లన్నీ తీసుకొచ్చి నామినేషన్స్లో మాట్లాడుతున్నాడని చెప్పి ఆవిడ వెళ్ళిపోయి ఆవిడే బాటిల్ కొట్టేసుకుంటారు ఆవిడ మీద. సో ఎందుకంత కోప్పడిపోతారు అంటే సంజన గారు కనుక నామినేషన్స్ తీసుకోలేనట్టుగా ఎవరన్నా ఈవిడ నామినేట్ చేస్తే చాలా కోప్పడతారు. ఆర్ ఈవిడ ఎవరినన్నా చేసినా కూడా ఆ సీరియస్ టోన్లో ఒక మాటలు మాట్లాడటం ఓకే, కొంత నామినేషన్స్ వరకు ఓకే, మరి హౌస్లో కూడా అలా ఉంటే కష్టం కానివ్వండి, నామినేషన్స్ వరకు ఓకేలేండి. సో ఓకే అలా. బట్ ఈయన ఎందుకు చేశాడంటే డెమాన్ ఈవిడ చేసింది కాబట్టి ఈయన చేశాడు. బట్ మరి ఇందులో అంత ఓపెన్వే కదా ఈ పాయింట్స్ అన్నీ, అంత పర్సనల్గా షేర్ చేసుకున్నవి బయట పెట్టినవి ఏమున్నాయి అన్నట్టు అనిపించింది. సో ఫస్ట్ పాయింట్ ఏమో ఇక్కడ క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తున్నావు అన్నట్టు అన్నారు. సెకండ్ ఏమో ఇక్కడ సపోర్ట్ లేదు అంటావు, ఎక్కువ ఉంది నీకే అన్నది. ఓకే, అది కాకపోతే అది అయిపోయిన డిస్కషను అయిపోయింది. కానీ ఫస్ట్ వాళ్ళ తనుజ గారే మళ్ళీ ఇమాన్యువల్తో మాట్లాడేటప్పుడు ఆవిడే తీసుకొచ్చారు ఆ సపోర్ట్ డిస్కషన్ వచ్చింది. యాక్చువల్గా అది అయిపోయింది, వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడే ఈవిడ ఇంకా ఓకే మనం సపోర్ట్ లేదు అనద్దు అని చేంజ్ చేసుకొని ఇంకా అది ఆ టాపిక్ తర్వాత రాలా. ఇప్పుడు ఫస్ట్ ఈ డిస్కషన్లో ఇమాన్యువల్తో పెట్టిన డిస్కషన్లో మళ్ళీ వచ్చింది అది, తర్వాత డెమాన్ తీసుకొచ్చాడు. అండ్ దట్టు అది చాలాసార్లు ఓపెన్గా జరిగిన డిస్కషనే. సో అంత పర్సనల్గా ఏముంది అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా తర్వాత ఓకే దట్టు ఫస్ట్ ఈవిడ ఆయన చేశాక ఆయన డెమాన్ ఈవిడని చేశారు తనుజ గారిని. సో ఓకే ఫైన్ అనిపించింది. ఇంకేమన్నా మరి లైవ్లో ఏమన్నా అన్నాడా డెమాన్ చెప్పండి. ఇంకా తర్వాత డెమాన్ పవన్ ఇమాన్యువల్ని చేస్తాడండి, నువ్వు నన్ను రెబెల్ టాస్క్లో తీసావు, దానికి నేను నిన్ను కెప్టెన్సీ టాస్క్లో తీసాను, బట్ నాకు నా రీజన్ ఉంది కాబట్టి నేను నిన్ను తీశాను, మళ్ళీ అదే రీజన్ చెప్పి నువ్వు నన్ను నామినేట్ చేసావు, సో నేను నిన్ను ఇప్పుడు చేస్తున్నా మళ్ళీ అన్నట్టు చెప్తాడు. అదే ఇంకేం లేవు అన్నట్టు. దానికి ఇమాన్యువల్ నువ్వు ఇక్కడికి వచ్చి ఆలోచించుకుంటున్నావా పాయింట్స్, ఇప్పుడు నేను 13th వీక్ రీజన్స్ ఏం లేకుండా ఇట్లా నువ్వు నామినేట్ చేస్తే వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా అంటే లేదు అంటాడు. మళ్ళీ ఇక్కడ నామినేషన్ చేంజ్ చేసుకుంటాడు. బట్ నాకు ఇదేం అంత ఇన్వాలిడ్గా ఏం అనిపించలేదండి. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు, ఇమాన్యువలే రెబెల్ టాస్క్లో తీసాడు. ఓకే, దానికి డెమాన్ పవన్ నిన్న అదే కెప్టెన్సీ టాస్క్లో తీసాడు. ఓకే, కత్తి పొడిచే టాస్క్లో చెల్లు. ఓకే, మళ్ళీ ఇమాన్యువల్ స్టార్ట్ చేశాడు నామినేషన్ డెమాన్ పవన్కి. తిరిగి డెమాన్ పవన్ ఇమాన్యువల్కి నామినేట్ చేశాడు. ఓకే స్ట్రాంగ్, అది రివెంజ్ నామినేషన్ లానే ఉంది. కానీ ఫస్ట్ ఇమాన్యువలే కదా పెద్ద రీజన్ లేకుండా నామినేట్ చేసింది. సో అది నాకు ఇన్వాలిడ్గా అనిపించలా. బట్ డెమాన్ కొంచెం స్ట్రాంగ్గా పెట్టడంలో ఫెయిల్ అయ్యాడా అన్నట్టు అనిపించింది. అండ్ అది ఫన్నీ వేలో తీసుకెళ్ళిపోయాడా ఇమాన్యువల్ అన్నట్టు అనిపించింది కొంచెం. డెమాన్ కూడా మాట్లాడలేడా సుమనలాగా అన్నట్టు అనిపించింది ఇంకో పాయింట్లో. తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకొని సంజన గారికి చేశాడు. అండ్ ఇంకోటి కూడా పెడతాడు డెమాన్ ఏంటంటే, నువ్వే కదా అందరూ నామినేషన్స్లో కూడా రావాలన్నా, నేను ఏదో ఆ మాట అన్నానని నన్నే తీసుకొచ్చేసావా నామినేషన్స్లో అని భరణి గారు ఇక్కడ వచ్చి అదేమంత సిల్లీ పాయింట్ అన్నట్టు భరణి గారు కూడా వచ్చి డెమాన్ కాళ్ళకి వచ్చి దండం పెట్టడం, ఇదంతా ఫన్నీ వేలో తీసుకెళ్ళిపోయేసరికి తను ఏమైనా చేంజ్ చేసుకున్నాడా అన్నట్టు అనిపించింది. సో కొంత వ్యాలిడ్గానే అనిపించింది నాకు అది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ సంజన గారిని చేశారు. మీరు ఒక మనిషిని ఒక మాట అంటున్నారంటే దానిలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను, అది కరెక్టే. డెమాన్ని కూడా అంటున్నట్టే, ఇద్దరిని అంటున్నట్టే ఆవిడ. కాకపోతే బేసికల్గా ఆవిడ టార్గెట్ రీతు, డెమాన్ ఏం చేయట్లే ఆవిడ. బట్ అది ఇద్దరికి అప్లై అయ్యిద్ది, ఆవిడ అనేది రీతునే. సో ఇంకా ఇలాంటివన్నీ రిపీట్ చేయొద్దు అండ్ అన్నట్టు సంజన గారిని చేస్తారు. తర్వాత ఇంకా కళ్యాణ్ ఒకళ్ళని చేయమంటే ఇంకా మిగిలిపోయింది భరణి గారు ఇమాన్యువల్. అవ్వని వాళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళని చేయమంటే మిగిలిపోయింది ఇమాన్యువల్ భరణి గారు. కాబట్టి ఇమాన్యువల్ని ఎలాగూ కళ్యాణ్ చేయలేడు. ఇంకా భరణి గారిని లాస్ట్ వీక్ టాస్క్లో అంత 100% ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించలే, అదే గౌతమ్తో ఆడిందనమాట. సో అది నేను యాక్చువల్లీ మా అమ్మాయికి మాట ఇచ్చాను, ఆ స్ట్రెస్లో ఉన్నాను, ఇంకా నా ఎఫర్ట్స్ నేను పెట్టాను. బట్ అంత వ్యాలిడ్గా అనిపించట్లా మీ రీజన్ అంటే. ఆబ్వియస్లీ అతనికి ఇంకేం లేవు పాయింట్లు కూడా అన్నట్టు.
ఇంకా ఇది ఒకటే రీజన్ అన్నట్టు కళ్యాణ్ కూడా అంటాడు. సో నామినేషన్స్లో కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ తప్ప అందరు ఉన్నారండి. ఇంకా తర్వాత లాస్ట్లో తనుజ గారు ఎమోషనల్ అవుతూ ఉంటారు, మదర్ గుర్తొస్తున్నారని చెప్పి సంజన గారితో. అండ్ నేను ఇలా అరిచి మాట్లాడటం కూడా మా మదర్కి నచ్చదు, ఎక్కువ ఎక్కువ అరుస్తున్నాను అన్నట్టు అనుకుంటూ ఉంటారు. కొంచెం అనిపించిందండి ఎక్కువ అరుస్తుంది. ఎందుకంటే నాకేమనిపించిందంటే డెమాన్ కూడా ఆవిడ కెప్టెన్ అవ్వడానికి సపోర్ట్ చేశాడు, రిపీటెడ్గా సపోర్ట్ చేశాడు లాస్ట్ ఫ్యూ వీక్స్లో. ట్రైన్ టాస్క్, ఇంకా ఇదేంటిది డ్యాన్స్ డీజే కెప్టెన్ టాస్క్, ఇంకా ఇంకా ఇంకేదో కూడా ఉందండి. అండ్ ఇదే లాస్ట్ అవే కత్తి అదేంటి ఆ రాజారాణి టాస్క్లో కూడా లాస్ట్కి ఆ వెయిట్స్ వేసే దానిలో మేబీ వేసేవాడు కాదా, రీతు ఉందిలేండి, అప్పుడు రీతు కూడా ఉంది. సో ముందైతే సపోర్ట్ చేశాడు కొంచెం. సో అది కూడా నాకు అనిపించింది. ఎందుకు అంటే కొంచెం ఇప్పుడే కాదు, కొంచెం ముందు నుంచే కొంచెం ఎందుకో డెమాన్తో ఆవిడకి ఇష్టం లేనట్టు అనిపించింది. సో ఆ రీజన్ వల్ల కొంచెం ఏదో గ్యాప్ ఉంది, ఆర్ ఏదో సంథింగ్ కోల్డ్ వార్ ఏమన్నా ఉందా అన్నట్టు అనిపించింది. సో టోటల్గా ఇవాళ నామినేషన్స్ మెయిన్ పాయింట్ ఒకటి ఏంటంటే రీతు అండ్ ఇమాన్యువల్ది అది బ్యాక్ స్టాబింగ్ అది, ఇంకొకటి మళ్ళీ డెమాన్ది ఆ మాన్స్టర్ లివర్ టాస్క్ ఒకటి. బేసికల్లీ అక్కడ అందరేమో డెమాన్ని రీతుకు సపోర్ట్ చేసామంటారు, డెమాన్ ఏమో ఇమాన్యువల్ని నువ్వు నాకు సపోర్ట్ చేయలేదంటారు. అది కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. ఇంకా అంతేనండి. సుమన్ గారివి ఏమో ఫన్నీగా అనిపించినాయి, అదైతే మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. సో అంతే, థ్యాంక్ యూ. నా రివ్యూ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. అండ్ ఏమన్నా మిస్టేక్గా చెప్తున్నాను అనిపిస్తే కామెంట్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ.